అందరికి కూడా మోరోవర్ దినేష్ సార్ గారికి, మన సురేష్ సార్ గారికి అందరికి కూడా శుభాభివందనాలు సార్. ముందుగా నా పేరు నరేష్ సార్. నేను మద్దిపాట దగ్గర హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తూ ఉన్నాను. మాది సింగరాయకొండ దగ్గర మన్నేటికోట అనేటువంటి ఒక చిన్న గ్రామము. ప్రజెంట్ నేను మీ అందరితో మాట్లాడేది గొప్ప అని మాత్రం కాదు, కానీ నేను మీకన్నా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ నుంచి నేను ఈ వెస్టేజ్ని ఎందుకు ఎన్నుకున్నాను, ఈ వెస్టేజ్ నా జీవితాన్ని ఎలా మార్చింది, లేకపోతే ఈ వెస్టేజే ఎందుకు జాయిన్ అవ్వాలి అనే విషయం గురించి నేను మీతో కొన్ని విషయాలు షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా వినాలని ఆశపడుతున్నాను. మాది మన్నేటికోట అంటే ఒక చిన్న గ్రామం ఫ్రెండ్స్. అయితే ఈ గ్రామంలో మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మేము ఎలా ఉంటాము, ఈ విషయాన్ని మీతో షేర్ చేయాలని ఆశపడుతున్నాను. బేసికల్ గా మనం అందరం కూడా చాలా పూర్ ఫ్యామిలీస్ వచ్చి ఉంటాం. చాలా పూర్ ఫ్యామిలీస్ ఒక చిన్న జాబ్ కోసం ప్రయత్నిస్తున్నామంటే, లేకపోతే ఈ వెస్టేజీలో జాయిన్ అయ్యి మన బ్రతుకులు మారాలని కోరుకుంటున్నామంటే కన్ఫామ్ గా మనం పేదరికంతో యుద్ధం చేస్తున్నామనే విషయాన్ని మాత్రం కన్ఫామ్ గా మనకు జ్ఞాపకం చేసుకోవాలి. అయితే యుద్ధం చేసే క్రమం ఎలా ఉందో మనకు చాలా ముఖ్యమైనది. ఎందుకు చెప్తున్నానంటే, నా పేదరికాన్ని కూడా నేను మీ ముందు ఉంచాలని కోరుకుంటున్నాను. ఈ రోజు నేను హ్యాపీగా ఉన్నాను. నా వైఫ్, నా చిల్డ్రన్, ఒక మంచి హౌస్, ఒక రెస్పెక్టబుల్ జాబ్ లో ఉన్నాను. కానీ బిఫోర్ దట్ నా లైఫ్ అలా లేదు. ఎలా ఉందంటే ఫ్రెండ్, మీకు చెప్పాలంటే పాత రోజుల్లో తాటాకులతోటి గుడిసెలు వేసేవాళ్ళు మన పల్లెటూరులో. అది ఎలా ఉండేదంటే, మా ఇల్లు పరిస్థితి ప్రతి 6 నెలలకు కూడా ఒక ఇల్లు మారుతుండేది. అంటే ఈ సమ్మర్ లో వేస్తే ఈ సమ్మర్ది వర్షాకాలానికి మొత్తం వచ్చేది. ఇంకా లిటరల్ గా మీకు చెప్పాలంటే, వర్షాకాలం వచ్చిందంటే నేను, మా అక్క, మా తమ్ముడు, మా నాన్న, మా అమ్మ, మేము 5గురం కూడా ఇంట్లో పాత్రలు ఉంటాయి కదా, ఆ పాత్రలు పట్టుకొని ఈ వర్షపు నీరు పడకుండా వాటిని ఆపుతూ ఉండేవాళ్ళము. అలాంటి పరిస్థితి నుంచి నేను ఈ దినాన ఇలా వచ్చున్నాను. ఇంకా ఫినాన్షియల్ గా లేకపోతే మనిషి సఫరింగ్ ఎలా ఉందని చెప్పాలంటే, మనకి ఎలక్షన్స్ జరుగుతుంటాయి మామూలుగా, పంచాయతీ ఎలక్షన్స్ అవి ఇవి. ఈ ఎలక్షన్స్ లో మనకు ఫుడ్ పెడతారు హోటల్స్ లో. ఇప్పుడు మాది ఉలవపాడు కాబట్టి, ఉలవపాడు నియరెస్ట్ లో కొన్ని హోటల్స్ ఉంటాయి అన్నమాట. గుణ హోటల్ అని, కొన్ని బిర్యానీ హోటల్స్. సర్పంచ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే, రే ఈ రోజంతా కూడా ఈ హోటల్ అని చెప్పేసి ఆ హోటల్ చెప్తారు. మేము మన్నెటికోట అనే గ్రామం నుంచి 3 కిలోమీటర్లు నడిచి వచ్చి ఆ హోటల్లో కేవలం పెట్టేటువంటి ఒక బిర్యానీ తిని వెళ్ళటానికి వచ్చేవాళ్ళము. అంతేకాదు కానీ ఇప్పటికీ నా మనసును చాలా నొప్పించి, నా మనసును పిండివే సంఘటన ఏంటంటే, నేను అన్నా ఒక బిర్యానీ ప్యాకెట్ ఇస్తారా, మా అమ్మకి తీసుకెళ్తానని చెప్పేసి వాళ్ళు ఇచ్చే ఒక బిర్యానీ ప్యాకెట్ కోసం నైట్ 10-11 వరకు కూడా వెయిట్ చేసి వారిని అడిగి గోజారి దాన్ని ఇంటికి తీసుకెళ్లి మా అమ్మకి తినిపించేవాడిని నేను. అంటే ఆ అన్నం కోసం అలాంటి ఫైటింగ్ ఉండింది అని చెప్పడానికి నేను ఏ మాత్రం కూడా ఇబ్బంది పట్టలేదు మై డియర్ ఫ్రెండ్స్. అయితే నేనేదో మీ అందరిలాగా మన యొక్క టీంలో ఈరోజు దాదాపు మన టీంలో 201 మంది ఉన్నారు ఈ రోజు జూమ్ లో. మీరంతా కూడా చాలా గొప్ప వాళ్ళు. మీరు ఎన్నుకున్న మార్గం గొప్పది, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గొప్పది, మీ థింకింగ్ గొప్పది, మీ గోల్ గొప్పది. అయితే నేను మీ అంత గొప్పగా చదువుకోలేదు. నేను చదువుకుంది 7th క్లాస్ మాత్రమే. నా స్టడీ 7th క్లాస్ తో ఆగిపోయింది. ఎందుకంటే ఇంట్లో ఆర్థిక పరిస్థితులు, ఆ అమ్మ నాన్నకి చేదోడు వాదోడుగా ఉండాలి. ఏదైనా పని చేస్తే మనం ఇంట్లో ₹1 ఇవ్వగలం అని చెప్పేసి నా స్టడీని 7వ తరగతిలో ఆపేశాను. 7వ తరగతిలో ఆపేసి మా నాన్నగారి దగ్గర నేను టైలర్ గా జాయిన్ అయ్యాను. మా నాన్న టైలర్ కాబట్టి. మై డియర్ ఫ్రెండ్స్, 8వ తరగతి లేదు, 9 లేదు, 10 లేదు. అయితే నా ఫ్రెండ్స్ అంతా కూడా స్కూల్కి చదువుకుంటున్నారు. నన్నేమంటున్నారు, అరే నువ్వు లేడీస్ టైలర్ రా, నువ్వు ఒరే ఈ లేడీస్ టైలర్ రా, ఇటు జాకెట్లు కుడతాడు, ఇటు లంగాలు కుడతాడని చెప్పేసి ఈ విధంగా నన్ను హ్యూమిలేట్ చేయడం ప్రారంభించారు. అప్పుడు నేను మా నాన్నతో అన్నా, నాన్న ఒక్క హెల్ప్ చెయ్యి, నేను 10వ తరగతి ఫీజు కడతాను అంటే, మా నాన్న సింపుల్ గా అన్నాడు, బాబు 10వ తరగతి కావాలంటే 3,000 ఎగ్జామ్ ఫీజు కట్టాలి. నువ్వేమో 7వ తరగతి ఆపేసావు, 8, 9 లేదు, ఆపేసేయి, నేను కట్టలేనని చెప్పేసి నిర్మోహమాటంగా మా నాన్నగారు చెప్పేశారు. అయితే మై డియర్ ఫ్రెండ్స్, మా నాన్నగారి మేనత్త గారు ఉన్నారు, వాళ్ళు కొల్లూరుపాడు. ఆమె అనింది సుగుణమ్మ గారు ఆమె పేరు.
ఆమె చేతి ఉంగరాన్ని తీసిచ్చి, దీన్ని ఎక్కడైనా తాకట్టు పెట్టి 3,000 రూపాయలు తెచ్చుకోరా, తెచ్చుకొని ఫీజు కట్టుకో అని చెప్పేసి ఆమె నాకు విద్యాభ్యాసానికి ప్రాణం పోసింది. నేటి నా జీవితానికి ఆమె పునాదేసింది. ఆ 3,000 రూపాయలు తీసుకొనొచ్చి నేను 10థ్ క్లాస్‌కి ఎగ్జామ్ ఫీజు కట్టాను. మై డియర్ లీడర్స్, ఆలోచించండి. 7వ తరగతిలో ఒక వ్యక్తి స్టడీ ఆపేశాడు. 8, 9 లేదు. 8, 9లో టైలరింగ్ నేర్చుకున్నాడు. లేడీస్ బట్టలు కుట్టాడు. వాడి యొక్క జ్ఞానం ఎలా ఉండిద్ది? వాడి చదువు ఎలా ఉండిద్ది? వాడి యొక్క మానసిక స్థితిగతులు ఎలా ఉంటాయో ఒక్కసారి ఆలోచించండి. ఎగ్జామ్స్ అంటే ప్రైవేట్‌కెళ్తే ట్యూషన్‌లో నాకు ఏ రోజు కూడా 15 మార్కుల కన్నా ఎప్పుడు ఎక్కువ రాలేదు. చాలా తక్కువ స్కోర్ వచ్చేది. మనం చేయగలమా ఈ విషయాన్ని అని చెప్పేసి నేను చాలా సఫర్ అవుతూ ఉండేవాడిని. ట్యూషన్‌లో ఎంత హ్యూమిలేషన్, అరేయ్! వీడికి రాదురా, వీడు ఏడో తరగతోడురా, వీడు లేడీస్ టైలర్ రా, ఈ మాటలే నాకు ఎక్కువ కనిపిస్తుండేయి. అయితే నేను ఒకటే డిసైడ్ అయ్యాను. ఎలా అయినా కానీ 10థ్ క్లాస్ పాస్ అవ్వాలి. కనీసం ఈ బ్రతుకు మారాలని చెప్పేసి, మై డియర్ ఫ్రెండ్స్, పుస్తకాలు లేవు. ప్రాపర్ టెక్స్ట్ బుక్స్ లేవు. ప్రాపర్ గైడ్స్ లేవు. ఏమి లేవు. వాడి దగ్గర ఒక పుస్తకం, వీడి దగ్గర ఒక పుస్తకం తీసుకొని చిట్ట చివరికి 10థ్ క్లాస్ ఎగ్జామ్స్ రాశాను. ఒంగోలు ప్రతిభా కాలేజ్ సెంటర్‌లో నేను 10థ్ క్లాస్ రాశాను. సారీ, మన కందుకూరు. అయితే ఆల్ ఆఫ్ సడెన్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చాయి. మా ట్యూషన్‌లో అందరూ కూడా ఇప్పుడైతే ఇంటర్నెట్ ఉంది కాబట్టి అందరూ ఫోన్‌లో చూస్తున్నారు. ఏమని, ఏ నంబర్‌లకి ఎంతొచ్చింది? ఏ స్కోర్ ఎంత? ఎంత ర్యాంక్ అని. కానీ మా రోజుల్లో ఎలా అంటే, మనం ఒక ఫోన్ షాప్‌కెళ్ళి మన నంబర్ ఇస్తే వాడు క్యూలో చూస్తుంటాడు. అరే! నీ నంబర్ ఉంది లేదని చెప్పేసేసి. మై డియర్ ఫ్రెండ్స్, మా ట్యూషన్ వాళ్ళు మొత్తం నుంచున్నాము. మా ట్యూషన్‌లో 90 మార్కులు వచ్చేవాడు, 95 మార్కులు వచ్చేవాడు. కొంతమంది ఫెయిల్ అయిపోయారు. నేనెళ్ళి, "అన్నా నా నంబర్ చూడండి అన్నా" అంటే, "రేయ్! రెగ్యులర్ వోళ్ళే ఫెయిల్ అయిపోతున్నార్రా. నువ్వెక్కడ" అని చెప్పేసి నా నంబర్ చూడటానికి వాళ్ళు ఏ మాత్రం కూడా ఇష్టపడలేదు. అందరూ ఎళ్ళిపోయారు. చివరిగా నేనే ఉన్నాను. "ఏయ్! ఇవ్వు నంబరు" అని చెప్పేసి నా నంబర్ తీసుకున్నాడు. నా నంబర్ టైప్ చేస్తూ మొత్తం కొట్టిన తర్వాత, "రేయ్! ఈ నంబర్ నీదేనా?" "అవును సార్. నాదే సార్." "ఏయ్! నీ పేరు నరేషా?" "అవును సార్. నా పేరు నరేష్ సార్" అని చెప్పినప్పుడు వాళ్ళు ఒకటే అన్నారు, "బాబు, నువ్వు పాస్ అయ్యావు." మై డియర్ ఫ్రెండ్స్, నేను పాస్ అయింది ఆర్డినరీగా కాదు గానీ ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయ్యాను. 365 మార్కులతోటి. ఒక ఆర్డినరీ స్టూడెంట్‌ని, ఏడో తరగతి లేదు, ఎనిమిదో తరగతి లేదు, తొమ్మిదో తరగతి లేదు. కానీ సాధించాలనేటటువంటి ఒక దృఢ సంకల్పంతోటి, కష్టపడాలి, గెలవాలనేటటువంటి ఒక ఆశయంతోటి నేను చదవటం జరిగింది. ఫస్ట్ క్లాస్‌లో అంటే ఇది చాలా బిగ్ అచీవ్‌మెంట్ నాకు. అంటే ఇది పెద్ద మార్కులు కాదు గానీ 365 మార్కులతో నా ఎడ్యుకేషన్‌ని నేను ముందుకి అడుగు వేశాను. అయితే మా నాన్నకి చెప్పాను, "నాన్న, నేను తప్పనిసరిగా చదువుకోవాలి. నువ్వు అవకాశం ఇవ్వు నాకు" అని చెప్పేసి నేను జవహర్ భారతి కాలేజీలో ఇంటర్మీడియేట్ జాయిన్ అయ్యింది. ఇంటర్మీడియేట్ బైపీసీ జాయిన్ అయ్యాను. బైపీసీ జాయిన్ అయ్యి ఇంటర్మీడియేట్ 2 ఇయర్స్ పూర్తవుతానే ఒక డిసైడ్ అయ్యాను. కనీసం పీటీపీ కంపెనీ ఉందండి. మన ఉలవపాడు దాటిన తర్వాత సింగరాయకొండకి మధ్యలో. పీటీపీ కంపెనీలో సెక్యూరిటీ గార్డ్‌గా అయినా వర్క్ చేయాలి. నా ఒంటి పైన ఒక యూనిఫార్మ్ ఏసుకోవాలి. అంటే పోలీస్ యూనిఫార్మ్ అనేది నా ఒంటి పైన ఉండాలి. ఎలా అయినా చేయాలి, ఏమైనా చేయాలి. సెక్యూరిటీ గార్డ్‌గా అయినా గాని నేను పని చేయాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నాను. కరెక్ట్‌గా ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత అట్ ద ఏజ్ ఆఫ్ 19, కరెక్ట్‌గా నా వయసు 19 సంవత్సరాలు. 18 ఎళ్ళిపోయి 19 జస్ట్ స్టార్ట్ అయింది అప్పుడు. అప్పుడు పోలీస్ నోటిఫికేషన్ పడింది. నోటిఫికేషన్‌కి నేను అప్లై చేశాను. ఎలాగైనా గాని దీన్ని మనం సాధించాలని చెప్పేసి. మై డియర్ లీడర్స్, నేను నెల్లూరు, ఒంగోలు, గుంటూరు ఈ 3 జిల్లాల్లో అప్లై చేశాను పోలీస్‌కి. అంటే పోలీస్‌కి అప్లై చేసిన తర్వాత దాని యొక్క స్ట్రగుల్స్ ఎలా ఉంటాయో మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. మా ఇంట్లో ఎంత పేదరికం ఉందంటే మీకు ముందే చెప్పాను. ఒక ఇల్లు కడితే ఆ ఇల్లుని ప్రతి 6 నెలలకు మార్చే విధానం. భోజనం కోసం కూడా సఫర్ అయ్యే విధానం ఉంటే, ఒక కానిస్టేబుల్‌కి ఎగ్జామ్‌కి ప్రయత్నం చేయాలంటే వాడు పరిగెత్తాలి. దినేష్ సార్ ఇందాకన్నాడు. వాడు పరిగెత్తాలి. వాడి శక్తి మించి వాడు హార్డ్ వర్క్ చేయాలి. అప్పుడే గెలవగలడు. అయితే నాకు శక్తికి మించి పనిచేసేటటువంటి ఆర్థిక వనరులు లేవు. శక్తికి మించి పనిచేసేటటువంటి సోర్స్ ఇంట్లో లేదు. ఇవన్నీ లేకపోయినా గాని గెలవాలి జీవితం అనేటటువంటి ఒక దృఢ నిశ్చయం మాత్రమే నా దగ్గరుండింది మై డియర్ ఫ్రెండ్స్. అయితే ఆహ్,
సహజంగా పరిగెత్తాలంటే షూ ఉండాలి, మంచి షూ ఉండాలి. నా ఆర్థిక పరిస్థితి బాగలేదు, నాకు షూ లేవు. బేర్ ఫుట్ తో పరిగెత్తేవాడిని, కాళ్ళు రక్తంతో చీలిపోతుండేవి. మోరోవర్ మా నాన్నగారు లేడీస్ టైలర్ అవ్వటం వల్ల లేడీస్ లంగాల్లో మిగిలినటువంటి గుడ్డ తీసి నాకు షార్ట్ గా కుట్టేవాడు. సహజంగా రన్నింగ్ పరిగెత్తే వాళ్ళు మంచి మంచి షార్ట్ చేసి పరిగెత్తుతుంటే అవి చాలా ఫ్రీగా ఉంటాయి. కాటనే కాబట్టి పరిగెత్తేటప్పుడు అవి తెగుతుండేవి, చాలా ఇబ్బంది పడుతుండేవన్నీ. మంచి షార్ట్ లేదు, మంచి బనీన్ లేదు, మంచి షూ లేదు, కానీ ఇలాగే పరిగెత్తుండేవాడిని. మా ఇంట్లో స్టోర్ బియ్యం, పచ్చి భాషలో చెప్పాలంటే కోటా బియ్యంతోనే మేము మా ఇంటి జీవితాన్ని మేము గడిపేస్తూ ఉండేవాళ్ళము. మా ఫ్రెండ్స్ అందరూ అనేవారు, అరే ఇడు కోటా బియ్యం తినేవాడు వచ్చాడు రా, అరే కోటా బియ్యం తినేవాడు పోలీస్ జాబ్ ఏం కొడతాడు రా అనేవాళ్ళు. మేము రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఈ నా ప్రాక్టీస్ టైం అంతలో కూడా ఏ ఒక్క రోజు కూడా నేను 5 కిలోమీటర్ల రన్నింగ్ ఫినిష్ చేయలేదు. ఎందుకంటే నా బాడీలో శక్తి లేదు, వైటమిన్స్ మినరల్స్ లేవు, ఆరోగ్యకరమైన భోజనం లేదు కాబట్టి ఎప్పుడు పరిగెత్తేవాడిని కాదు. మా అమ్మతో నాన్నమ్మ, నేను ఈ రేషన్ బియ్యం తిని, ఈ కోటా బియ్యం తిని నేను పరిగెత్తలేకపోతున్నాను. నా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా బాగా వెళ్తున్నారు, నేను పరిగెత్తలేకపోతున్నాను, నాకు ఏడుపు వస్తుందమ్మా అంటే, మై డియర్ ఫ్రెండ్స్, మా అమ్మ నాన్న చేసిన త్యాగం ఇప్పుడు కూడా నా మదిలో ఉంటుంది, నా కళ్ళ ముందు కనిపిస్తుంటుంది. మాకు 35 కేజీల కోటా బియ్యం వస్తే వాటిలో మా అమ్మ అమ్మి కొంత డబ్బు తీసుకొని నాకు మాత్రమే ఒక 4-5 కేజీలు మంచి బియ్యం తెచ్చి అన్నం వండటం ప్రారంభించింది. ఇంట్లో అర్థమవుతుంది కదా, కోటా బియ్యం అన్నానికి, మంచి బియ్యం అన్నానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. నేను హ్యాపీగా తింటున్నాను. అయితే ఒకరోజు, ప్రతిరోజు మిడ్ నైట్ కానీ లేకపోతే మధ్యాహ్నం కానీ మా అమ్మగారు కానీ మా నాన్నగారు కానీ భోజనం మానేసి నీళ్లు తాగి పడుకుంటున్నారు. నాకు చిన్నగా అర్థం అవుతుంది ఏం జరుగుతుంది ఇంట్లో. ఇంట్లో ఎవడో ఒకడు భోంచేయకుండా ఉంటున్నాడు. ఏమవుతుంది అంటే ఈ భోజనం నలుగురికి ఉంటుంది, ఐదో వ్యక్తికి ఉండట్లేదు. ఐదో వ్యక్తి అమ్మ గాని నాన్న గాని అయిపోతున్నారు. చాలా బాధ అయిపోతుంది. అరే మన కాడ ఆర్థికంగా లేదు, కనీసం మనం ఉద్యోగం సంపాదించకపోతే నా తల్లి గాని నా తండ్రి గాని జీవితాంతం ఇలా పస్తులు ఉండి చావాలా అని చెప్పేసి ఆవేదన ఇంకా నాకు ఎక్కువైపోయింది. నేను ఎప్పుడు డిసైడ్ అయ్యాను, నా ప్రాణం పోయినా పర్లేదు కానీ నా తల్లి తండ్రికి మాత్రం సఫిషియంట్ గా అన్నం పెట్టగలగాలి. అన్నం కోసం అయినా కానీ ఈ ఉద్యోగాన్ని పరిగెత్తాలి, ఈ ఉద్యోగాన్ని చేయాలని చెప్పేసి నేను డిసైడ్ అయ్యాను. ఎందుకు మీకు ఎన్ని చెప్తున్నానంటే, ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఒక ఎంప్లాయ్మెంట్, ఒక ఉద్యోగం కోసం ఒక వ్యక్తి ఎంత ప్రయాసపడతాడో, ఉద్యోగం కోసం వెళ్ళే వ్యక్తి యొక్క మోటో ఎలా ఉంటుందో మీకు చెప్పాలనేటువంటి ఒక చిన్న ఉద్దేశమే మా ఫ్రెండ్స్. అయితే నేను ప్రాక్టీస్ చేశాను. నెల్లూరులో నాకు ఫస్ట్ 5 కిలోమీటర్ల రన్నింగ్ ప్రాక్టీస్ ఉంది. అయితే వెళ్ళాను. జస్ట్ 50 మీటర్ల దూరంలో నాకు రన్నింగ్ మిస్ అయిపోయింది. అవుట్ ఆఫ్ టైం అయిపోయింది. నేను ఫెయిల్ అయిపోయాను. మా నాన్నగారికి ఫోన్ చేశాను, నాన్న ఇలా ఫెయిల్ అయిపోయాను, నేను పరిగెత్తలేకపోయాను, నేను ఓడిపోయానంటే మా నాన్న ఒకటే అన్నాడు, ఓకే లివ్ ఇట్, ఓడిపోయినా పర్లేదు, రేపు మళ్ళీ ఒంగోలులో ఉంది కదా, ఒంగోలులో గెలువు అన్నాడు. ఇంటికి వచ్చాను. ఫ్రెండ్స్ గ్రౌండ్ లో ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను ఆ నైట్. మా ఫ్రెండ్స్ అందరూ కూడా నెల్లూరులో క్వాలిఫై అయ్యారు, నేను క్వాలిఫై కాలేదు. అయితే వాళ్ళందరూ గ్రౌండ్ సెంటర్ లో కూర్చున్నారు. నేను పరిగెడుతూ ఉంటే, రే కోటా బియ్యం తినేవాడు పరిగెడుతున్నాడు రా, కోటా బియ్యం తినేవాడు నువ్వు నెల్లూరులో ఓడిపోయాడు రా, రేపు ఒంగోలులో గెలుస్తారంటరా అని చెప్పేసి నా గురించి కామెంట్ చేస్తున్నారు. ఆ కష్టమే మా ఫ్రెండ్స్. 5 కిలోమీటర్ల పరుగుని నేను ఏడుస్తూ పరిగెడుతున్నాను ప్రాక్టీస్ లో. నా కన్నీళ్లు నా నోట్లోకి వెళ్ళిపోతున్నాయి. వాటిని సిప్ చేస్తూ నేను గెలవాలి అని చెప్పేసి ఆ 5 కిలోమీటర్ల ట్రాక్ ని ఫినిష్ చేసి, రేపు మార్నింగ్ నాకు ఒంగోలు రన్నింగ్ ఉంది కాబట్టి ఇంటికి వచ్చి స్నానం చేసి నేను రెడీ అవుతున్న క్రమంలో మా అమ్మ నాన్న నన్ను ఒక నులక మంచం మీద కూర్చోబెట్టి, ఒక పక్క మా అమ్మగారు, ఒక పక్క మా నాన్నగారు కూర్చొని నాకు చెబుతున్న మాటలు. మా నాన్న ఒకటే అన్నాడు, ఈ పేదరికం పోవాలంటే నువ్వు ప్రాణం పెట్టాలి, ఈ పేదరికం పోవాలంటే నువ్వు గెలవాలి అని ఒకటే ఒక మాట చెప్పాడు మై ఫ్రెండ్స్. మా అమ్మ అయితే ఇంకొక అడుగు ముందుకేసి, నరేష్ నువ్వు చనిపోతే నీ తమ్ముడు ఉన్నాడు, ఇంటికి వస్తే గెలిసేరా, నువ్వు చచ్చిపోయేంత అసమర్థుడేం కాదు, నీ బాడీలో శక్తి ఉంది, నువ్వు పరిగెత్తు, నువ్వు అలసిపోయినప్పుడు
నువ్వు ఇబ్బంది పడుతున్నప్పుడు ఒక్కసారి మీ అమ్మని జ్ఞాపకం చేసుకో అని చెప్పి నాకు మా అమ్మ చెప్పి, గెలిస్తే రా లేకపోతే చచ్చిపో అని చెప్పేసి ఒక భారమైన మాటతో నన్ను ఒంగోలు పంపించారు. ఒంగోలు వెళ్ళిపోయాను. అర్లీ మార్నింగ్ ట్రాక్ లో నిలబడ్డాను. చెప్పులు షూ వేసుకున్నాను, బనీన్ వేసుకున్నాను, నెంబర్ కట్టుకున్నాను బాడీకి. మై ఫ్రెండ్స్ రన్నింగ్ స్టార్ట్ చేశాను. విజిల్ అందరూ పరిగెడుతున్నారు. 3 కిలోమీటర్ల వరకు హ్యాపీగా పరిగెత్తాను, తప్పనిసరి గెలుస్తానని. 4 కిలోమీటర్ల నుంచి చిన్నగా అలసిపోవటం ప్రారంభించాను. 4 నుంచి 5 కిలోమీటర్లకు వెళ్లే క్రమంలో పూర్తిగా నా పని అయిపోయింది. నేను పరిగెత్తలేను అని చెప్పేసి డిసైడ్ అయిపోయి ఏడుస్తూ ఉన్నాను. మై డియర్ ఫ్రెండ్స్, ఆ టైంలో నాకు మా అమ్మ చెప్పిన మాట, నువ్వు అలసిపోయినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఒక్కసారి ఆలోచించు, మీ అమ్మ పొదుపుకు డబ్బులు తీసుకుంది, వారాల పొదుపుకి. వాడు ఇంటికి వచ్చాడు, వాడు డబ్బులు ఇవ్వమని చెప్పేసి ఇంటి దగ్గర గోల చేస్తున్నాడు. మీ అమ్మ డబ్బులు కట్టలేని పరిస్థితి. మీ అమ్మ ఇంట్లో తలుపు వేసుకొని ఏడుస్తుంది. ఇదే నీ మొహాన్ ఉండాలి. ఇది ఉంటేనే నువ్వు గెలుస్తావు, లేకపోతే గెలవలేవు అన్నప్పుడు నా మైండ్ లో అదే పిక్చర్ ఉంది. మా అమ్మ అవమాన భారంతో ఏడుస్తుంది. వారాల పొదుపు వాడు పచ్చి బూతులు తిడుతున్నాడు, అవమానంగా మాట్లాడుతున్నాడు మా అమ్మని. మా అమ్మ అవమానం పోవాలంటే నేను గెలవాలి. మా అమ్మ అవమానం పోయి నవ్వాలంటే నేను గెలవాలి. నా ప్రాణం పోయినా పర్లేదని చెప్పేసి పరిగెత్తాను మై ఫ్రెండ్స్. నెక్స్ట్ డే నా ఫోటో పేపర్లో వచ్చింది, నా వీడియో టీవీలో వచ్చింది. ఏమనంటే బ్రతుకు పరుగు. నేను 5 కిలోమీటర్ క్రాస్ అయి పడిపోయాను. పడిపోయిన తర్వాత నన్నందరూ కూడా వీడియో తీశారు. మా నాన్నకు ఫోన్ చేశాను, నాన్న 5 కిలోమీటర్ల రన్నింగ్ పూర్తి అయిపోయింది అంటే. నాకున్న గొప్ప నమ్మకం ఏంటంటే నేను చదువుతాను, ఒక రన్నింగే నాకు కష్టం అనుకున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, దేవుని మహాకృపను బట్టి నాకు 5 కిలోమీటర్ల రన్నింగ్ పూర్తి అయిపోయింది. మిగిలింది ఒక్క ఎగ్జామ్ మాత్రమే. రన్నింగ్ అంటే పరిగెత్తగలిగాం శక్తి మేరకు. మరి ఎగ్జామ్ రాయాలంటే కోచింగ్ కావాలి, ఎగ్జామ్ రాయాలంటే బుక్స్ కావాలి. అరే మనకి అన్నానికే డబ్బులు లేవే, మంచి బట్టలకే డబ్బులు లేవే, మంచి షూస్ కే డబ్బులు లేవే, మరి కోచింగ్కి వెళ్ళాలంటే వేలు ఎవడిస్తాడు? మై డియర్ ఫ్రెండ్స్, నేను జవహర్ భారతి హాస్టల్లో చదువుకుంటున్నాను ఇంకా అప్పటికి. డిగ్రీ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాను. డిగ్రీ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యే క్రమంలో బుక్స్ లేవు. నా రూమ్ లో మా ఊరోళ్ళు దాదాపు 20 మంది వరకు పోలీస్ కానిస్టేబుల్ కి అప్లై చేశారు. వాళ్ళందరికీ బుక్స్ ఉన్నాయి. నేనేం చేసేవానంటే వాళ్ళు చదివేటప్పుడు నిద్రపోయేవాడిని, ఆడుకుంటుండేవాడిని. మిడ్ నైట్ లేచేవాడిని 1:30, 2 గంటల టైంలో. ఆ టైంలో లేచి వాళ్ళు నిద్రపోయే సమయంలో వాళ్ళ బుక్స్ తీసుకొని రిఫర్ చేస్తూ ఉండేవాడిని. అంటే మనిషి యొక్క నైజం ఎలా ఉండిద్దంటే, అరే ఈడు నా బుక్స్ చదువుతున్నాడని చెప్పేసి నేను చదవకుండా లైట్లు ఆపేసేవాళ్ళు రూములో. నేనేం చేసేవాడినంటే కిటికీలో కూర్చొని ఈ బుక్స్ ఓపెన్ చేసుకొని వీధి లైట్ ఫోకస్ ఉన్న కిటికీలో నుంచి బయటట్టు చూసుకునేవాడిని. అప్పటికి వాళ్ళు ఏం చేసేవాళ్ళు క్రూరత్వంగా వీధి లైట్ కూడా ఆపేసేవాళ్ళు. మై డియర్ ఫ్రెండ్స్, నా గోల్ ఒకటే, మా అమ్మ కన్నీరు రాగాలి, నా ఇంట్లో సఫిషియెంట్ గా భోజనం వెళ్ళాలి. అన్నం కోసం ఆకలి చావులు ఉండకూడదు నా కుటుంబంలో. నేను ఏమైనా పర్లేదు, నిద్ర మేల్కుంటానా, తన్నులు తింటానా కాదు కానీ నాకు ఒక పుస్తకం కావాలని చెప్పేసి వాళ్ళు లేని సమయంలో వాళ్ళు ఎంత అవమానించినా ఎంత నిందించినా వాళ్ళు పుస్తకాలతోనే నేను చదవడం ప్రారంభించాను. ఎగ్జామ్ అటెంప్ట్ చేశాను. ఫ్రెండ్స్, నాతో పాటు మా ఊర్లో చాలా మంది ఎగ్జామ్ రాశారు. ఎగ్జామ్ రాసాము, రిజల్ట్స్ వచ్చాయి. అయితే అందరూ సేమ్ 10th క్లాస్ లో ఎలా అయిందో అలాగే అవుతుంది. నేను నా నెంబర్ ఎవరికి ఇవ్వట్లేదు. ఇప్పుడు పల్లెటూళ్ళు ఎలా ఉందంటే సెంటర్ లో ఉంటారు, సెంటర్ లో ఒకతను చూస్తున్నాడు, ఫోన్ లో చూస్తున్నాడు అనమాట జాబ్స్ ఎవరికి వచ్చాయని చెప్పేసి. అందరూ మా ఊరు చూస్తున్నారు, ఒకరు వాడా రాలేదురా నీకు, లేదు అంటున్నారు. లాస్ట్ నేను మిగిలిపోయాను. అరే ఈ కోటా బియ్యం తినేవాడు వచ్చాడు రా, ఈ కోటా బియ్యం తినేవాడికి జాబ్ వస్తుందా? బిగ్ క్వశ్చన్ మార్క్ ఇన్ మై లైఫ్. నాకు మనసులో ఎంత వేదన అంటే, అరే ఈ కోటా బియ్యం అనే మాట పోవాలి, ఈ కోటా బియ్యం అనే మాట పోవాలని చెప్పేసి అనుకున్నప్పుడు చివర్లో నా పేరు ఇచ్చాను. 19 మంది అప్పటికి ఫెయిల్ అయిపోయారు, ఎవరికి రాలేదు ఉద్యోగం. నా నెంబర్ ఇవ్వగానే అతను టైప్ చేసి, అవునా వెంకటగిరా, పోలీస్ కానిస్టేబుల్ కి సెలెక్ట్ అయిందా, ఆహా అని అతనితో మాట్లాడుతున్నాడు. నాకు అర్థమైపోయింది నాకు జాబ్ వచ్చిందని చెప్పేసి.
మై డియర్ లీడర్స్, మా సెంటర్ నుంచి మా ఇల్లు 1 కిలోమీటర్ ఉండిద్ది, మా గుడిసె. నేను ఏడుస్తూ అసలు నేను వాళ్ళతో ఎవరితో ఎప్పుడైతే అతను అవునా ఇంటికి అనగా నాకు అర్థమైపోయింది నాకు జాబ్ వచ్చిందని. మా సెంటర్ నుంచి నేను మా ఇంటికి ఏడుస్తూ చాలా దుఃఖంతో, అంటే ఒక మనిషి చచ్చిపోతే ఎలా ఏడుస్తారో అలా ఏడుస్తూ బయలుదేరాను. ఎందుకంటే నా పేదరికానికి సమాధి పడ్డ టైం అది. నా పేదరికాన్ని సమాధి చావు దెబ్బ కొట్టిన సమయం కాబట్టి, చచ్చిపోయిందిరా నా పేదరికం అని కన్నీరు కారుస్తూ నా ఇంటికి బయలుదేరాను నేను అక్కడి నుంచి. అయితే మై డియర్ ఫ్రెండ్స్, అందరూ అనుకుంటున్నారు, అరే కోటా బియ్యం తినేవాడు మళ్ళా ఫెయిల్ అయ్యాడురా, ఇది ఏడుస్తున్నాడంటే కన్ఫర్మ్ గా ఫెయిల్ అయ్యాడు అని చెప్పేసేసి అందరూ అనుకుంటున్నారు. నేను సెంటర్ నుంచి ఏడుస్తూ వెళ్తుంటే అందరూ కూడా అదే అనుకున్నారు. నా కోసం మా అమ్మ మా నాన్న మా తడిక దగ్గర, ఒక పక్క మా అమ్మ ఒక పక్క మా నాన్న ఉన్నారు. ఏడుస్తూ కన్నీటితో వస్తున్న నన్ను చూసి మా అమ్మ హత్తుకుంది. మా నాన్న పోనీరా, పోతే పోయింది, నీకు చాలా వయసు ఉంది, మళ్ళా ప్రయత్నం చేయరా అన్నాడు. మా నాన్నతో నేను ఒకటే మాట, నాన్న మన పేదరికానికి సమాధి పడింది, మన బ్రతుకులు మారాయి అనగానే, మై డియర్ ఫ్రెండ్స్, మా అమ్మ మా నాన్న ఒక్కసారి నన్ను హత్తుకున్నారు. నన్ను హత్తుకొని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ ఇష్ట దైవాన్ని ప్రార్థన చేస్తున్నారు. అయ్యా మా జీవితాల్లో మారుస్తున్నావు, అయ్యా మా పేదరికానికి సమాధి పెడుతున్నావు అని చెప్పేసి వాళ్ళు ఎంతో ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని ప్రారంభించారు. మై డియర్ ఫ్రెండ్స్, ఒక్కసారిగా ఓవర్ నైట్ హీరో అయిపోయాను. మా 3 గ్రామాల్లో పోలీసే లేడు, నేను పోలీస్ అయిపోయాను. ఎలా అయిపోయిందంటే అప్పుడుకున్న బట్టలు మారిపోయినాయి, అప్పుడుకున్న భోజనం మారిపోయింది, ఇంట్లో తిండి మారిపోయింది. అంతా కూడా హ్యాపీగా మా జీవితాన్ని మేము స్టార్ట్ చేయటం ప్రారంభించాము. అయితే ఈ టైంలో నేను ప్రీవియస్ గా మాకు ఏదైనా పండక్కి మా అమ్మ బట్టలు తీసుకోవాలంటే మా ఇంట్లో కోళ్ళు అమ్మేది. అంటే ఈ క్రిస్మస్ కి కోళ్ళని పెడితే ఈ కోళ్ళు ఒక 1 year కి 6 months పెద్ద అయ్యేవి. వాటిని అమ్మి మాకు బట్టలు తీసుకునేది మా మా అమ్మ. అయితే మై ఫ్రెండ్స్, ఇప్పుడు నాకు జాబ్ వచ్చిందో, నేను నా శాలరీ తోటి చెన్నై షాపింగ్ మాల్కి వెళ్ళి మా అమ్మకు మా నాన్నకు మా అక్కకు మా తమ్ముడికి మంచి బట్టలు ఒక బ్రీఫ్ కేస్ తీసుకొని నేను వస్తూ ఉంటే మా అమ్మ అన్న మాటలు, కోళ్ళు అమ్మి కోటా బియ్యం తినేటటువంటి స్థితి నుంచి ఒక ఉన్నతమైనటువంటి బట్టలు కట్టుకోవడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు అని చెప్పి నిజంగా నాకు సంతోషం అనిపించింది. చూడండి ఫ్రెండ్స్, లైఫ్ మారిపోయింది. ఆనందం, మంచి ఇల్లు, ఇంట్లోకి బియ్యం, కోటా బియ్యం తినేవాడు ఇంట్లోకి కర్నూలు బియ్యం వచ్చేసినాయి. మంచి ఇల్లు, మంచి వస్త్రాలు, మా అమ్మకి గోల్డ్, మా నాన్నకి గోల్డ్, మా అక్కకి గోల్డ్, మా తమ్ముడికి గోల్డ్. నాకు ఎలాంటి చిన్న హ్యాబిట్ లేదు. నా ధ్యేయం అంతా ఒకటే, పేదరికాన్ని సమాధి చేయాలి. ఆటోమేటిక్ జాబ్ వస్తే నెక్స్ట్ మంచి వివాహం జరగాలి. నాకన్నా ఉన్నతంగా చదువుకున్నటువంటి ఒక అమ్మాయితో నాకు వివాహం జరిగింది. జాబ్ తో కన్నా గానీ ఇంకా మంచి లైఫ్, వాళ్ళు మంచి ఫ్యామిలీ, సెటిల్ లైఫ్. మా బామ్మర్ది లండన్ లో డాక్టర్, మా అత్తమ్మ గారు సర్పంచ్, మా మామగారు సివిల్ ఇంజనీర్, మా మిస్సెస్ ఎంటెక్ చేసింది. ఒక ఉన్నతమైన లైఫ్ లో నేను స్టార్ట్ చేశాను. ఇంకా తిరిగిలేదు నా జీవితం అనుకున్నాను. డబ్బు ఎటు చూసినా డబ్బు వస్తుంది, ఆనందంగా జీవితం సాగిపోతుంది. అయితే మై డియర్ ఫ్రెండ్స్, ఎక్కడైతే మనము వెళ్ళిపోతుంటామో అక్కడే ఒక చిన్న స్టెప్ పడుతుంది. అదే అనారోగ్యం సమస్య. మాకు తెలియకుండా మా మిస్సెస్ ఓవర్ వెయిట్ అయిపోయింది, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అయిపోయింది. తెలియకుండా దాదాపు కొన్ని లాక్స్ పెట్టి హాస్పిటల్లో మేము మెడిసిన్ యూజ్ చేసాము. ఎక్కడ కూడా ఉపయోగం కనిపించలేదు. అయితే బెంగళూరులో ఒక ఫ్రెండ్ మాకు చెప్పాడు, అన్నా డైట్ ఉంది, డైట్ యూజ్ చేయండి అని చెప్పేసి. ఆ డైట్ వాడటం వల్ల మాకు చాలా మేలు జరిగింది. ఎంత మేలు అంటే మా మిస్సెస్ కి హెల్త్ వచ్చింది. మేము చాలా హ్యాపీగా ఉన్నాము, హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నాము. ఆ టైం నేను అనుకున్నాను, తప్పనిసరిగా నేను ఈ డైట్ నేర్చుకోవాలి అని చెప్పేసి DNHE, డిప్లొమా ఇన్ న్యూట్రిషన్ హెల్త్ ఎడ్యుకేషన్ అనే కోర్స్ ని నేను మా వైఫ్ ఇద్దరం చేయడం జరిగింది. చేసి మేము డైట్ ని ప్రారంభించాం. డైట్ చేద్దాము, అనేకులకు మనము డైట్ నేర్పిద్దామని చెప్పేసి ఈ డైట్ ప్రారంభిస్తూ వెయిట్ లాస్ కి, డయాబెటీస్ కి, ఇన్ఫెర్టిలిటీకి, థైరాయిడ్ కి మేము డైట్ చెప్పడం ప్రారంభించాము. ఆన్లైన్ మా క్లాస్ చెప్పాడు, ఒక క్లాస్ కి 6,000. ఇలా మేము తీసుకుంటూ మేము చాలా హ్యాపీగా నెలకి 1,00,000, 1,50,000 ఇలా అమౌంట్ తీసుకుంటూ ముందుకెళ్తున్నాము మై డియర్ ఫ్రెండ్స్. అయితే ఇలాంటి టైంలో మాకు జరిగిన ఇబ్బంది ఏంటంటే, నేను నా ఫ్రెండ్ కి బ్యాంక్ షూరిటీ ఇచ్చాను. వాడు లోన్ తీసుకున్నాడు, లోన్ పేమెంట్ కట్టడం వాడు పూర్తిగా ఆపేశాడు. ఓవర్ నైట్ ఎలా హీరో అయ్యానో, ఓవర్ నైట్ అలాగే ఒక్కసారిగా రోడ్డున పడిపోయాను. బ్యాంక్ అకౌంట్ మొత్తం హోల్డ్ అయిపోయినాయి. ఇన్కమ్ సోర్స్ ఏది వచ్చినా కానీ బ్యాంక్ అకౌంట్ లో పడుతుంది, మొత్తం కూడా క్లోజ్ అయిపోయింది.
మళ్ళా పాత రోజులకి వెళ్ళిపోయాను. ఎలా అంటే ఒక ₹20 బిర్యానీ ప్యాకెట్ తెచ్చి ఎప్పుడు వెన్ ఐ వాజ్ ఇన్ హెడ్ కానిస్టేబుల్. ఫ్రెండ్స్, నేను చెప్పే ఈ మాటలు 2023, 24 ఇవి. ₹20 బిర్యానీ ప్యాకెట్ తెచ్చుకొని నేను, నా భార్య, నా పిల్లలు, ముగ్గురు పిల్లలు, ముగ్గురం తినేవాళ్ళం. అంటే ₹100 జేబులో మిగిలిపోయాయి. అంటే ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి పడిపోయామో ఒక నమ్మినటువంటి స్నేహితుడి వలన ఆలోచించేయండి. ఏం అర్థం కాలేదు. అప్పుడు దాకా ఉన్న స్నేహితులు, బంధువులు మొత్తం వెళ్ళిపోయారు. ఎవరు నాతో లేడు. ఒంటరిగా మిగిలిపోయాము నేను, నా భార్య, నా బిడ్డలు. అయితే నా ఫ్రెండ్స్కి ఒక మాట చెప్పాను. అరే, మీ అందరికి ఎంతో సహాయం చేశాను, ఎంత హెల్ప్ చేశాను. నేను కష్టాల్లో ఉంటే, నేను ఇబ్బందులు ఉంటే ఎవరు నా దగ్గర రాలేదు. ఇదిగో నా ఛాలెంజ్. నేను మళ్ళా ఊరికి రావాలంటే ₹1,00,00,000 సంపాదించాలి. ఒక కారు తీసుకోవాలి. ఆ ₹1,00,00,000 ఆస్తితోటి, కారుతోనే మళ్ళా నేను మన ఊర్లో అడుగు పెడతానని చెప్పాను. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు నేను మా ఊరికి వెళ్ళలేదు. నేను భగవంతుని ఒకటే ప్రార్థన చేస్తాను ప్రతిరోజు కూడా. మై డియర్ లార్డ్, నేను ₹1,00,00,000 సంపాదించే వరకు మా అమ్మ నాన్న మరణాన్ని మాత్రం నా దగ్గర తీసుకురాకు. ఎందుకంటే మా అమ్మ చనిపోయినా, మా నాన్న చనిపోయినా నేను ఊరెళ్ళాలి. నా లక్ష్యాన్ని నేను మిస్ అయిపోతాను కాబట్టి మా అమ్మకు, మా నాన్నకు మంచి ఆరోగ్యం ఇవ్వు అని చెప్పి నేను ఈ ప్రార్థన చేస్తూ ఈ ₹1,00,00,000 సంపాదించేటువంటి వేటలో పడ్డాను. మై డియర్ ఫ్రెండ్స్, ఈ క్రమంలో నా హృదయాన్ని కలిచివేసిన సంఘటన ఒకటే. నాతో ఒక కుర్రోడు జాబ్ చేస్తున్నాడు, పేరు నర్సయ్య. అతను కూడా హెడ్ కానిస్టేబులే, నా ఏజే ఉంది. అయితే వాడు చాలా యంగ్ ఫెలో, మంచిగా ఉంటాడు. 1 ఇయర్ మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత కరెక్ట్ గా వాడు మ్యారేజ్ డేకే ఆ అమ్మాయి కన్సీవ్ అయింది. ఆ అమ్మాయి ఫోన్ చేసింది, ఏమండి నేను కన్సీవ్ అయ్యాను అనగానే వాడు డ్యూటీ దిగి అర్లీ మార్నింగ్ ఇంటికి వెళ్ళాడు. ఆ రోజు ఉన్నాడు. కానీ నెక్స్ట్ డే మార్నింగ్ వాడు చనిపోయాడు. ఒక్కసారి మేమంతా స్టన్ అయిపోయాం. ఏమైంది నరసయ్యకి అంటే, మై ఫ్రెండ్స్, వాడు హార్ట్ స్ట్రోక్ చనిపోయాడు. వాడు హార్ట్ స్ట్రోక్ తో చనిపోతే మాకు అర్థం కాలేదు. అప్పుడు దాకా మాతో ఉన్నాడు. అప్పుడు దాకా వాడి భార్య మాతో ఉంది. మేమందరం కలిసి చిన్న చిన్న పార్టీస్ కి, ఫంక్షన్స్ కి అటెండ్ అవుతూ మేము పోలీస్ క్యాంప్ చాలా ఆనందంగా ఉండేది. వాడు చనిపోయిన తర్వాత జరిగిన సంఘటనలో ఒక్కసారిగా వాడి కుటుంబం రోడ్డున పడింది. ఇంకా హృదయ విదారకమైన సంఘటన ఏంటంటే, వాడు చనిపోయిన తర్వాత వాడి ఉద్యోగాన్ని వాడి భార్యకి ఇవ్వలేదు. వాడి స్థాయిని వాడి భార్యకి ఇవ్వలేదు. కానీ ఏమి ఇచ్చారంటే, మా దగ్గర ఒక స్వీపర్ ఉద్యోగం ఆ అమ్మాయికి ఇచ్చారు. మై డియర్ ఫ్రెండ్స్, ఒకసారి ఆలోచించేయండి. నిన్న మొన్నటి వరకు మనతో కలిసి ప్రయాణం చేస్తూ, మనతో కలిసి ఫంక్షన్స్ ఉంటూ, మనతో కలిసి అన్నిట్లో ఈవెంట్లో పాల్గొంటూ, ఒక్కసారిగా మనం రోడ్డు పైన కారులో వెళ్తుంటే అదే అమ్మాయి, నా ఫ్రెండ్ మిస్సెస్, చేతిలో చీపురు పట్టుకొని రోడ్లు ఊడుస్తుంటే అంతకన్నా బాధాకరమైన సంగతి మరొకటి లేనే లేదు అని చెప్పడానికి నేను మాత్రం కూడా బాధపడలేదు. అప్పుడు డిసైడ్ అయ్యాను, అరే, ఈ జాబ్ లో నాకేదన్నా అయితే నా భార్య పరిస్థితి కూడా ఇదే కదా. వాట్ ఇస్ ద సెక్యూరిటీ? ఓకే, మంచి జాబ్, లైఫ్ ఉంది, గౌరవం ఉంది, క్రెడిబిలిటీ ఉంది, ఓకే. మరి వాట్ అబౌట్ నెక్స్ట్ అంటే ఒక ప్రశ్న మారిపోయింది. అదే టైంలో వెస్టేజ్ తీసుకున్న దగ్గరికి రఘు సారు, సురేష్ సార్ వచ్చారు. అయితే నేను సింపుల్ రిజెక్ట్ చేశాను. అంటే నేను ఆల్రెడీ డైట్ చేస్తున్నాను, నాకు అవసరం లేదు, మీ వెస్టేజ్ అవసరం లేదండి. ఇది చాలా లోయెస్ట్ పీపుల్ గా ఉన్నారు అంతా కూడా. నేను చెప్పేదంతా కూడా హైయర్ డైట్. నేను అమెరికా వాళ్ళకి చెప్తున్నానండి, యూఏఈకి చెప్తున్నాను, లండన్ చెప్తున్నాను, నా 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 స్టాండర్డ్స్ వేరండి అని చెప్పాను. అయితే వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ గొప్ప విషయం ఏంటంటే, వెస్టేజ్ లో లీడర్ ఎప్పుడు కూడా వదిలిపెట్టడు నిన్ను మానిటర్ చేస్తుంటారు. ఒకరోజు నా దగ్గరికి రవి సార్ వచ్చారు, తిమోతి సార్ వచ్చారు, రఘు సారు, సురేష్ సార్ వచ్చారు. వచ్చి వాళ్ళు ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయడం ప్రారంభించారు. సార్, ఇట్ ఇస్ నాట్ అబౌట్ ఇన్కమ్, ఇట్ ఈస్ అబౌట్ సెక్యూరిటీ. ఇది డబ్బే కాదు సార్, ఇది ఒక 3 తరాల భవిష్యత్తు అన్నాడు. ఆ మాట నాకు కనెక్ట్ అయింది. నా ఆలోచన ఏంటి, మనం ఎంత సంపాదించినా ఒక్కసారి మా నర్సయ్య చనిపోతే నర్సయ్య భార్య రోడ్డు పైకి వచ్చింది, స్వేపర్ అయిపోయింది. కానీ వెస్టేజ్ లో అంటున్నారు వీళ్ళు, సార్, మనం పోయిన తర్వాత కూడా మన ఇన్కమ్ యాజ్ ఇట్ ఈజ్ గా మన వైఫ్ కి వస్తుంది, యాజ్ ఇట్ ఈజ్ గా మన కొడుకు వస్తుంది, ఇట్ ఈస్ కంటిన్యూ టు అవర్ ఫ్యూచర్స్ అన్నారు. నాకు కనెక్ట్ అయిపోయింది ఈ మాట. వాళ్ళు మొత్తం చెప్పి, సార్, ఆ చాయిస్ ఈజ్ యువర్స్ అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు. నేను చాలా ఆలోచించేసాము, మా వైఫ్ అని నేను.
అయితే నా అదృష్టం ఏంటంటే వాళ్ళు ఆ మాటలు చెప్పిన తర్వాత, ఆ మాటలు నాలో బీజం పడిన తర్వాత నేను ఒక బూట్ క్యాంప్ కి అటెండ్ అయ్యాను. మన ఇక్కడ కోటప్పకొండ దగ్గర. మై డియర్ ఫ్రెండ్స్, నేను ఎప్పుడైతే ఆ బూట్ క్యాంప్ లో ఎంటర్ అయ్యానో ఒక్కసారిగా నా లైఫ్ మారిపోయింది. ఆ బూట్ క్యాంప్ లో సురేష్ సార్ మాట్లాడుతున్నాడు. నా మాటలు ఇప్పుడు నేను నా బుక్ లో రాసుకున్నాను. ఎంఎస్ఆర్ గారు అంటున్నారు, ద యంగ్ అండ్ డైనమిక్ అండ్ ఎనర్జెటిక్ అండ్ ఎమర్జింగ్ లీడర్ అన్నాడు సురేష్ సార్ని. నాకు అనిపించింది, ఒక్కరోజు నన్ను సురేష్ సార్ గాని, ఒకరోజు నన్ను ఎంఎస్ఆర్ గారు గాని ఇలా ఈ స్టేజ్ పైన పిలవాలి అని చెప్పి నేను ఆ రోజే నా బుక్ పైన నేను రాసుకున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, జీవితంలో మనం ఎన్నోసార్లు ఓడిపోతుంటాం. అయితే ఒక మాట జ్ఞాపకం పెట్టుకోండి, ఓడిపోతే ఓదార్పు అవసరమో లేదో నాకు తెలియదు, కానీ గెలవాలంటే మాత్రం కన్ఫర్మ్ గా మనలో మార్పు రావాలి. మనం మారి తీరాలి మై ఫ్రెండ్స్. మన జీవితంలో ఎన్నో గాయాలు కలుగుతాయి, కానీ కలిగిన ప్రతి గాయం కూడా గర్వపడాలి. నేను చూసి, అరే నేను గెలిచాను. నా గాయం ఎంత ఇబ్బంది పెట్టినా గానీ, నా ఫ్రెండ్స్ నన్ను ఎంత మోసం చేసినా గానీ, నా గమ్యం ఇలా అని చెప్పేసేసి మనం గర్వపడేలా ఉండాలి మన గెలుపు. మై డియర్ ఫ్రెండ్స్, నేను చెప్తున్నాను మీకు, నా లక్ష్యం రూ. 1,00,00,000. నేను నా ఊరికి వెళ్ళాలి. నేను నా ఊరికి వెళ్ళి ఇప్పటికి 6 సంవత్సరాలు అవుతుంది. 6 సంవత్సరాలు ఇంతవరకు మా ఊరు వెళ్ళలేదు. ఆల్మోస్ట్ ఒంగోలు ఒక ఇల్లు తీసుకున్నాను, అది 48 lakhs. రీసెంట్ గా మైనంపాడులో ఒక ఇల్లు కడుతున్నాము, అది 52 lakhs. మోస్ట్లీ 90 lakhs నేను రీచ్ అయిపోయాను. నా టార్గెట్ 10 lakhs ఉంది. ఈ 10 lakhs నేను వెస్టేజ్ లో అరేంజ్ చేయాలి. మై ఫ్రెండ్స్, మనము గొప్ప కథలో మన పాత్ర లేకపోవచ్చు. మళ్ళా చెప్తున్నా వినండి, గొప్ప కథల్లో నా పాత్ర లేకపోవచ్చు, కానీ నీ కథ నా కథ ఎప్పుడు గొప్పగా ఉండాలి. నీ కథ నా కథ ఎప్పుడు గొప్పగా ఉండాలి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, నా జీవితంలో నేను పొందినటువంటి గాయాలు చెప్తున్నాను. అవసరం ఎప్పుడు కూడా చెప్పి రాదు. ఈ అవకాశం పోతే మాత్రం తిరిగి రాదు. నేను బూట్ క్యాంప్ లో ఒకటి నేర్చుకున్నాను, అవసరం ఎప్పుడు చెప్పి రాదండి. ఇబ్బంది అయినా, ఆర్థిక ఇబ్బంది అయినా. మై డియర్ ఫ్రెండ్స్, ఈ జూమ్ లో ఎంతమంది ఉన్నారు కదా, 222 మంది. ఎన్నోసార్లు కన్నీరు కార్చుంటావు, నీ భార్య గురించి కానీ, నీ బిడ్డల గురించి, నీ అప్పుల గురించి, నీ సమస్యల గురించి కన్నీరు కార్చుంటావు. నీ కారిన కన్నీళ్లు నీ దిండుకు మాత్రమే తెలుసు. ఎన్నోసార్లు ఇబ్బంది పడి ఉంటావు, అప్పుల సమస్యలతో అయినా కానీ, అనారోగ్యంతో అయినా కానీ. అందుకే చెప్తున్నాను, అవసరం ఎప్పుడు కూడా చెప్పిరాదు. ఈ అవకాశం పోతే మళ్ళా రాదు అని చెప్పేసి నేను ఆ బూట్ క్యాంప్ లో డిసైడ్ అయ్యాను. ఎంఎస్ఆర్ గారు అంటున్నారు, గెలవాలి 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 అని. మై డియర్ ఫ్రెండ్స్, ఎన్నిసార్లు నేను కూడా గెలవాలని కోరుకున్నావు. అయితే నేను గెలవాలని కోరుకోలేదు. నేను ఏమనుకున్నానంటే, గెలవాలి, గెలుస్తా అని మనం అందరం కూడా శబ్దం చేస్తున్నాం, కానీ నేనేమనుకున్నానంటే, గెలుస్తా అని గుండెలు పగిలేలా పలికింది శబ్దం మాత్రం కానే కాదు, నేను పేదరికం పైన రాయబోతున్న మరణ శాసనం అని నేను ఆ రోజు డిసైడ్ అయిపోయాను. గెలవటం అంటే నా జీవితంలో కాదు, కానీ నేను గెలవాల్సింది పేదరికాన్ని, నేను గెలవాల్సిన కన్నీరుని, నేను గెలవాల్సిన నిందలను, అవమానాలను చెప్పేసి నేను డిసైడ్ అయిపోయాను మై డియర్ ఫ్రెండ్స్. అయితే గెలవాలంటే కొన్ని వదులుకోవాలి. బద్ధకం వదిలేసిన రోజు నుంచే మన బ్రతకడంలో మార్పు వస్తుంది. మన బ్రతుకు మారటం కూడా మొదలవుతుంది. చాలా మంది ఏం చేస్తామంటే, అయ్యా ఇంకేం చేస్తాం, ఎవరు రావటం లేదు, ఆలస్యం కావట్లేదు, ఆగిపోదాం అని చాలా సార్లు అనుకుంటాం. అయితే మై డియర్ ఫ్రెండ్స్, నువ్వు ఆగిపోవాలనుకున్న ప్రతిసారి కూడా నువ్వు కన్ను మూస్తే నీకు గుర్తు రావాల్సింది నీ గతం. నీ భార్య ఎంత ఇబ్బంది పడుతుంది, నీ బిడ్డ డబ్బుకి ఎంత ఇబ్బంది పడుతున్నాడు, అప్పులోడు ఇంటికి వస్తే ఎంత కన్నీరు కారుస్తున్నావు, ఎంత నింద మోస్తున్నావు, ఎంత అవమానం పొందుతున్నావు. ఈ మాటలే నీకు గుర్తు రావాలి, కానీ ఇంకా ఆపేస్తా అనే మాట మాత్రం ప్రాణం పోయినా నీకు గుర్తు రాకూడదు. ముందుకు వెళ్ళాలి అంటేనే నీ బ్రతుకు మారుతుందే, కానీ ఆగిపోతే బ్రతుకు మారే అవకాశం లేనే లేదు మై ఫ్రెండ్స్. మై డియర్ లీడర్స్, ఆలస్యమైనా పర్లేదు, ఓకే. స్లోగా వస్తుందా పివి, పర్లేదు. టీం రావట్లేదా, పర్లేదు. ఆలస్యమైనా పర్లేదు, కానీ నీవు ఎదుర్కొన్న కొన్ని అవమానాలకు, కొన్ని నిందలకు తప్పకుండా సమాధానం చెప్పే ఈ లోకం నుంచి నువ్వు పోవాలి.
ఈ లోకంలోకి వచ్చింది నువ్వు కష్టాన్ని, నష్టాన్ని, ఇబ్బందిని, అవమానాన్ని పొందడానికి కానే కాదు. నువ్వు గెలవటానికి వచ్చావు ఈ లోకంలోకి. నీ బిడ్డలకు ఒక మంచి తండ్రిగా, నీ భార్యకు ఒక మంచి భర్తగా, లేకపోతే నీ భర్తకు ఒక మంచి భార్యగా, నీ తల్లి తండ్రికి మంచి కొడుకుగా, కూతురుగా ఉండటానికి ఈ లోకంలో వచ్చావు. ఆలస్యమైనా పర్లేదు, నిన్ను చీపు అన్న ప్రతి ఒక్కటి కూడా నువ్వు సమాధానం చెప్పే తీరాలి ఈ లోకంలో. ఈడల్లా కాదురా అన్న ప్రతి ఒక్కడికి నిన్ను అంచనా వేయటం చాలా కష్టం రా బాబు అనేలా ఉండాలి నీ గెలుపు. ఒక మాట చెప్తాను మై డియర్ ఫ్రెండ్స్, కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడువు, అదీ చేత కాకపోతే పాకుతూ పో, అంతే కానీ ఉన్న చోట ఉండద్దు అన్నాడు మహాశ్రీశ్రీ. దేహానికే తప్ప తాగటానికి పనికినటువంటి సముద్ర కెరటాలు ఎగిసిగిసి పడుతుంటే జూమ్లో చేరి దుప్పటి కప్పుకొని ఏం లేస్తాంలే, ఏం వింటాంలే అని చెప్పేసి జూమ్లో చేరి జూమ్ ఫోన్ పక్కన పెట్టి దుప్పటి తన్ని పడుకున్న నీతోనే నేను మాట్లాడుతున్నాను మై డియర్ ఫ్రెండ్. నీతోనే లే, పైకి లేచి జూమ్ని జాగ్రత్తగా విను, గెలిచేటువంటి ప్రతి వ్యక్తి చెప్పే మాటను పట్టుకో. మహా అయితే ఏమవుతుంది, ఒకరోజు నిద్ర మేల్కొంటావు. మహా అయితే ఏమవుతుంది, కొంత నీరసంగా ఉంటావు. ఈ రోజు నీరసం రేపు నీ కుటుంబానికి నాంది కాబోతుంది. ఈ రోజు కన్నీరు రేపు నీ కుటుంబానికి పునాది కాబోతుంది. ఆలోచించు. నీవు తలుచుకుంటే, నేను మళ్ళా చెబుతున్నాను, నీవు తలుచుకుంటే నీ తలరాత ఇంతే అన్న వాళ్ళు కూడా, నువ్వు తలుచుకుంటే నీ తలరాత ఇంతే అన్న వాళ్ళు కూడా నీ ముందు తల దించుకునేలా చేయగల సత్తా ఒకే ఒక ప్లాట్ఫామ్ ఉంది, అదే వెస్టేజ్. నేను మళ్ళా చెబుతున్నాను, నువ్వు తలుచుకుంటే మాత్రమే. ఏదో వాడు జాయిన్ అయ్యాడు, ఈడు జాయిన్ అయ్యాడు, ఇచ్చేయాలి అచ్చేయాలంటే కాదు. తలుచుకోవాలి, నువ్వు పని చేయాలి, నువ్వు గ్రౌండ్లోకి దిగాలి. యుద్ధం చూస్తే గెలవు, యుద్ధం చేస్తేనే గెలుస్తావు. మళ్ళా చెబుతున్నా, యుద్ధాన్ని చూస్తే నువ్వు గెలవవు, యుద్ధాన్ని చేస్తే నువ్వు గెలుస్తావు. మై డియర్ ఫ్రెండ్స్, నాకు రీసెంట్ గా ఒక ఓడ్ కనిపించింది. భగవంతుడంట ప్రతి ఒక్కడు నేను రాజు కావాలని కోరుకుంటాడంట. రాజు కావాలంటే మంచిదే, రాజ్యం గెలవాలి మంచిదే, కానీ రాజు కావాలి, రాజ్యం గెలవాలంటే యుద్ధం చేయాలి. యుద్ధం చేయటం అంటే పీవీని సంపాదించటం, యుద్ధం చేయటం అంటే కొత్త క్లయింట్ ని పట్టుకోవటం, యుద్ధం చేయటం అంటే ప్రతి ఒక్క నీలో ఉన్నటువంటి అసహనాన్ని, అలసత్వాన్ని, బద్ధకాన్ని చంపేసి ఆ యుద్ధంలో రాజుగా నిలబడటం. అప్పుడే నీకు రాజ్యం వస్తుంది. లక్ష రావాలంటే లక్షణాలు మారాలని చెప్పేసి మన మహా గొప్పలు అంటున్నారు. అందుకే నేను అంటున్నాను, నీవు నీ తలరాత ఇంతే అన్న వాళ్ళు కూడా తలదించుకునేగల సత్తా ఒక వెస్టేజ్కి ఉంది. మై ఫ్రెండ్స్, వెస్టేజ్ని హక్కును చేర్చుకో. మై ఫ్రెండ్, వెస్టేజ్ని ఆవాహనం చేసుకో. నీ జీవితాన్ని అందలం ఎక్కిస్తుంది ఈ వెస్టేజ్. నిన్ను, నీ కుటుంబాన్ని వెస్టేజ్ ఉన్నతంగా మారుస్తుంది. నన్ను మార్చింది. నేను మీకు చెప్పాను, ఉద్యోగం కోసం ఎంత కష్టపడ్డానో, ఉద్యోగం కోసం ఎంత కన్నీరు ఖర్చానో, ఈ ఉద్యోగంతో పాటుగా నేను ఇప్పుడు వెస్టేజ్ని ప్రేమిస్తున్నాను. నేను జాయిన్ అయ్యి 6 months అవుతుంది మై ఫ్రెండ్. నేను ఇప్పుడు సిల్వర్ లీడర్గా ఉన్నాను. 14,000 నా చెక్తో ఉన్నాను ప్రజెంట్. నా గోల్ ఒకటే, 1 కోటి రూపాయలు సంపాదించాలి. ఆల్రెడీ 90 lakhs ఉన్నాయి, 10 lakhs సంపాదించాలి. కారుతో నా ఇంటికి వెళ్ళాలి. నా ఇంటికి వెళ్ళిన రోజు నన్ను ఎవడు అవమానించాడు, నన్ను ఎవడు నిందించాడు, వీడు బతుకైపోయిందిరా, వీడు పడిపోయాడ్రా, వీడు చచ్చాడా అని చెప్పి ఎవడన్నాడు, వాడు ముందే సగర్వంగా నేను చచ్చిపోయాను, నాలో ఆత్మవిశ్వాసం చచ్చిపోలేదు. ఇదిగో నా వెస్టేజ్ నన్ను బతికించింది, ఇదిగో నా వెస్టేజ్ నాకు నిలబడింది. నేను కాదురా, నేను పోయినా గానీ నా బిడ్డకు, నేను పోయినా గానీ నా భార్యకు ఒక భరోసా ఉందని చెప్పడానికి నేను ఈ వెస్టేజ్ చేస్తున్నాను. అమ్మ, నేను చేయంగా మై డియర్ ఫ్రెండ్స్, నా జీతము 75,000 నెలకు. మరి వాట్ అబౌట్ యూ? నువ్వెందుకు చేయకూడదు? నా కష్టం మార్చడానికి, నా కన్నీరు తుడటానికి నాకు వెస్టేజ్ ఉన్నప్పుడు నీ కష్టాన్ని, నీ కన్నీరుని వెస్టేజ్ తుడుస్తుందా లేదా? వెస్టేజ్ తప్పకుండా తుడుస్తుంది. వెస్టేజ్ని ఆవాహనం చేసుకో, వెస్టేజ్ని హక్కును చేర్చుకో. నీ బ్రతుకు వెస్టేజ్, ఓన్లీ వెస్టేజ్, ఇంకెక్కడ లేదు మై ఫ్రెండ్స్, ఇంకెక్కడ లేదు. జూమ్ మీటింగ్ నిజంగా నేను ఏ ఫ్లోర్ మీటింగ్కి వెళ్ళినా నేను సురేష్ సార్ గారిని చాలా బాగా గమనిస్తాను. ఆయన ఎలా మాట్లాడుతున్నాడు, అతని చెయ్యి ఎలా ఉంటున్నాడు, ఎలా నుంచుంటున్నాడు, డ్రెస్ ఎలా వేస్తున్నాడు, ఆయన నోటి మాటలు ఎలా ఉన్నాయి. నేను
పిన్ టు పిన్ చాలా ఒక అంటే ఒక పోలీస్ ఎలా ఒక ఏదైనా విషయం పైన నిమగ్నమై ఉంటాడో ఆ విధంగా సార్ గారు మూమెంట్స్ పైన నిమగ్నమై నేను సార్ని వింటుంటాను. సురేష్ సార్ దగ్గర ఉన్నటువంటి ఆ నాలెడ్జ్, ఆనంద్ సార్ దగ్గర ఉన్నటువంటి డిసిప్లిన్, ప్లస్ మన రవి సార్ దగ్గర ఉన్నటువంటి చాతురత, ఇవన్నీ కూడా నేను పట్టుకోవాలి. నేను వీళ్ళతో నిలబడాలి, వీళ్ళలాగా అనేకులకు హెల్త్ ఇవ్వాలి, నేను నిలబడాలి, నా కుటుంబానికి ఒక భరోసా ఉండాలని చెప్పేసి నేను ఈ వెస్టేజ్ చేస్తున్నాను మై ఫ్రెండ్స్. నేను గెలుస్తున్నాను, నా కుటుంబాన్ని గెలిపించబోతున్నాను. తప్పనిసరిగా నేను నా లక్ష్యాన్ని వెస్టేజ్లోనే నేను సంపాదించగలను మై ఫ్రెండ్స్. ఇన్ కేసు నా ఉద్యోగం లేదని చనిపోయినాను ఒకవేళ, ఒక 3 కోట్ల డబ్బులు ఇస్తారా, అంతే కథం ఇంకా. నాకు, నా భార్యకు, నాకు గవర్నమెంట్కి ఏమాత్రం సంబంధం లేదు. అదే వెస్టేజ్లో నాకు ఏదైనా జరిగితే 3 జనరేషన్ ఆఫ్ ఇన్కమ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. నా కష్టం నా భార్యకు వస్తుంది, నా కష్టం నా కొడుకు వస్తుంది, ఇక నాకు ఏమైనా పర్లేదు చెప్పంటే ఒక భరోసా ఇస్తుంది. జై వెస్టేజ్, జై హర్ వెస్టేజ్, జై ఎంఎస్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. దినేష్ సార్, థ్యాంక్ యూ సార్. సార్ దినేష్ సార్, ఓవర్ టు సార్. సూపర్ సార్, సూపర్ నరేష్ సార్. నాకైతే ఒక మామూలుగా చిన్నప్పుడు ఇలాంటి స్టోరీస్ అనే సినిమాలో ఇలాంటి లైఫ్ అనేది సినిమాల్లోనే ఎక్కువ చూశాను సార్. కానీ మీరు నిజంగా బయట కూడా సూపర్ హీరో సార్. మీరు నిజంగా చెప్పాలంటే నార్మల్ హీరో కూడా కాదు, సూపర్ హీరో అని చెప్పాల్సింది. థ్యాంక్ యూ సార్. అసలు చాలా చాలా కష్టాలన్నిటినీ దాటుకొని రావటం అంటే మామూలు విషయం కాదు. సో ఆ మెంటల్ సారీ ఆ మెంటల్ టఫ్నెస్ ని చూస్తే చాలా నాకు హ్యాపీగా ఉంది సార్. సో చాలా రెసిలెన్స్ కావాలి ఈ కష్టాలన్నింటినీ దాటాలంటే. నాకు తెలిసైతే అంత రెసిలెన్స్ అసాధ్యం అనిపిస్తుంది. సో చాలా విషయాలు మిమ్మల్ని చూసిన తర్వాత నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అని తెలుసుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్. చాలా మంచి సెషన్ ఇచ్చారు ఈరోజు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మంచి అవకాశం ఇచ్చారు మీరు సార్. మీ మీ యొక్క టీంలో చెప్పడానికి నాకు నిజంగా అంత స్థాయి లేకపోయినా కానీ మీరు నన్ను ప్రేమించారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. లేదు సార్, మీ స్థాయిని మీరు తయారు చేసుకున్నారు సార్. ఒకరు ఇచ్చేది కాదు అది, మీరు తయారు చేసుకున్న స్థాయి అది. ఎప్పటికీ పడిపోనిది అది. సో ఇంటర్నల్ సార్ అది. సో థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గుడ్ మార్నింగ్ నరేష్ సార్. మేడం, గుడ్ మార్నింగ్ మేడం. అసలుకి నరేష్ సార్ స్టోరీ వింటున్నా ప్రతి మాట అసలు నరాలు తెగుతున్నాయి నాకైతే నిజంగా. ఫస్ట్ నుంచి నేను చిన్నప్పటి నుంచి కష్టపడ్డాను. నాకు కసి ఉంది, గెలవాలని ఏదో ఒకటి సాధించాలని కసి ఉంది. కానీ నా స్టోరీలో కూడా చదువుకోవాలని చాలా ఇష్టం, కానీ చదివించరా. అంటే అంత పేదరికం కాదు, ఒక రకమైన పేదరికమే. నాకు నా పేదరికం ఎలాంటిదంటే తల్లిదండ్రులు దూరంగా ఉన్న పేదరికం నాది. అలాంటి పేదరికం నుంచి వచ్చి నేను కూడా కష్టపడి ఏదో ఒకటి గెలవాలని చిన్నప్పటి నుంచి ఉన్న కసి. కానీ ఈ ప్లాట్ఫారం జిక్కడంతో నేను గెలుస్తాను, 10 మందిని గెలిపిస్తాననే కసితోటి నేను కూడా పోరాడుతున్నాను. కానీ నీ అంత పోరాడట్లా. మేడం మేడం నీ అంత మేడం లేదు మేడం, మీలాంటి వారియర్సే మమ్మల్ని ఫైర్ చేస్తున్నారు మేడం. నిజంగా మీరు ఒక రోల్ మోడల్ మేడం. నిజంగా బీయింగ్ ఏ మదర్, బీయింగ్ ఏ సిస్టర్, మీరు అసలు ఎంత యు ఆర్ ద మోడల్ మేడం. నిజంగా మిమ్మల్ని బట్టి మేము నిజంగా చాలా ఎంతో ఆనందపడుతున్నాం మేడం. నిజంగా నిజంగా అసలు థ్యాంక్ యూ సార్. అసలు నాకు ఈరోజు ప్రతి మాట, ఏ ఒక్క మాట మిస్ అవ్వలా నేను. ప్రతి మాట, ఏ మాట తీసుకున్నా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా పవర్ఫుల్ వర్డ్స్ వచ్చినాయి. పవర్ఫుల్. నిజంగా ఈ రోజు జూమ్ లో ఉన్న ఏ లీడర్స్ అయినా గుర్తుపెట్టుకోండి సార్. నిజంగా ఈ వర్డ్స్ ప్రతి మాట మనం గనక మైండ్ లో తీసుకుంటే గెలుపు అనేది 100,000% వచ్చింది. గెలవలేకపోతున్నాం, రావట్లేదు, చేయలేకపోతున్నాం అంటే అది కేవలం మనమే 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 మనం అనేది ఒకటి గుర్తుపెట్టుకుంటే ఖచ్చితంగా గెలవగలం. మనం చేయలేక, మన ఆలోచనలు, మన థాట్స్ దృఢంగా లేకపోవటం వల్ల మనం గెలవలేకపోతున్నాం. సార్ లాగా ఒక్కసారి ఆలోచించండి. దేనికి వెస్టేజ్ చెయ్యాలి, ఎందుకు చేస్తున్నాం, ఎక్కడ కష్టపడుతున్నాం, ఎక్కడ కష్టపడలేకపోతున్నాం, ఈ కొంచెం తీసుకుంటే ఎక్సలెంట్ సార్. నిజంగా
నాకైతే ఈ రోజు పద్ధతి ఇప్పుడు నుంచి లేచి వెళ్ళిపోవాలి. అసలు ఒక్క డే కూడా హోమ్ మీటింగ్ చేయకుండా ఇంటి దగ్గర ఉండకూడదు అని నాకే అనిపిస్తుంది. ఒక్కో రోజు ఏమో చేయలేకపోతున్నాము, ఎవరు అడగలేదులే, రెస్ట్ తీసుకుందాం అనుకుని, నో నో నో, ఇంక అసలు రెస్ట్ అనేది తీసుకోకూడదని నేను డిసైడ్ అయ్యాను సార్. ఖచ్చితంగా గెలవాలి. గెలిచి వెస్టేజ్ లో నేనంటే ఏంటో చూపించాలి. ఇప్పుడు దాకా నేను నా కొడుకు గెలిపించాలి అని ఆలోచించాను కాదు, కొడుకును గెలిపించడం కాదు, నేను కూడా గెలవాలనేది ఈ రోజు నుంచి డిసైడ్ అయ్యాను సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. చాలా పవర్ఫుల్ జూమ్ ఇచ్చారు ఈ రోజు. థ్యాంక్ యూ నరేష్ సార్. ఇదే విధంగా చాలా మంది లీడర్స్ ఈరోజు 18 మంది హ్యాండ్ రైజ్ చేశారు. ఒక్కసారి మీకు టైం ఉంది అంటే వాళ్ళని కూడా ఇన్వైట్ చేస్తాను ఒక్కసారి. షూర్ సార్, ప్లీజ్ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, గుడ్ మార్నింగ్ హైగ్రీవ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. నరేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ మీ స్టోరీ ఉదయాన్నే బాగా ఇన్స్పైర్ చేసింది సార్. బాగా ఇలాంటి జూములు మళ్ళీ ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. Thank you, ఈ రోజు నుంచి మేము కూడా డిసైడ్ అయ్యి వర్క్ చేయాలని కొంచెం బలంగా దృఢంగా తీసుకున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ దినేష్ సార్. థ్యాంక్ యూ హైగ్రీవ్ సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ కృష్ణవేణి గారు, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి మేడం. దినేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్. సార్ నరేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. సార్ నేను ఒక గవర్నమెంట్ స్కూల్ టీచర్ గానే వర్క్ చేస్తున్నాను సార్. మీరు చెప్తుంటే మా లైఫ్ స్టోరీ కూడా ఒకసారి మాకు గుర్తు చేశారు. అట్ ద సేమ్ టైం మీరు ఒక మాట అన్నారు, అసలు ఆ మాటకి నాకు ఒళ్ళు అట్లాగే జలగరిచ్చింది. ఒక మరణ శాస రాయాలి అని అన్నారు కదా, అసలు అది చాలా ఎక్సలెంట్ సార్. అదేవిధంగా ఎలాగా బూట్ క్యాంప్కి వెళ్ళి డిసైడ్ అయ్యి ఈ జాబ్ లో లైఫ్ అనేది ఎలా ఉంటది, మనం స్టేజ్ తీసుకోవడం వల్ల ఈ ప్లాట్ఫామ్ లో లైఫ్ ఎలా ఉంటది అనేది చాలా క్లారిటీ ఇచ్చారు. ఇంకోటి ఇప్పుడు మీరు చెప్పిన ఈ టెస్టిమోనీ ద్వారా నేను నేర్చుకుంది ఏంటి అంటే, లైఫ్ స్టోరీ చెప్పాలంటే ఒక్కొక్కసారి ఇంత ఎంప్లాయ్ చేస్తున్నాం కదా, ఈ లైఫ్ స్టోరీ చెప్తే ఏమన్నా ఫీల్ అవుతారేమో అన్న వేలో ఉండేదాన్ని నేను. బట్ ఈ రోజు అది ఒక ఇన్స్పిరేషన్ గా మనం చెప్పొచ్చు అన్న వేలో మిమ్మల్ని చూసి ఎలా చెప్పాలనేది ఒకటి నేను నేర్చుకున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మీరు అనుకున్న Thank గోల్ you, రీచ్ కృష్ణవేణి అయ్యి గారు. మీ ఇంటికి వెళ్ళాలని మేము కూడా ఆశిస్తున్నాం సార్. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ నరేష్ సార్, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ నరేష్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ నరేష్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. నరేష్ సార్ బాగున్నారు సార్? బాగున్నా సార్. ఫస్ట్ టైం నేను చాలా జోములు వింటున్నాను, బట్ ఫస్ట్ టైం మీరు మాట్లాడుతుంటే నా కళ్ళేమో నీళ్ళు కారిపోయింది సార్. ఈరోజు మామూలుగా చాలా జోములు విన్నాను, సార్ ఒక చిన్న విషయం సార్, మీ కారిన నీరు అది మీ గెలుపుకి ఎదిగే వృక్షానికి కన్నీరుగా మారాలి, నీరుగా మారాలి. దాన్ని వద్దా పనివ్వకండి, ఆ ఫైర్ అలాగే ఉంచండి. తప్పకుండా సార్, 1000% నేను డిసైడ్ అయ్యాను. అలాగే మా టీముకు నేను అదే చెప్తా ఉంటాను. చాలా టెస్టిమోనీస్ విన్నాను, బట్ గుండె బరువెక్కిపోయేది. కానీ ఈ రోజు మీరు చెప్తున్న ప్రతి వార్డు నరాలు కదిలించేసింది. అసలు మాటలుగా రావట్లేదు అనమాట. అలా ఎగ్జైట్మెంట్ అయిపోయాను నేనైతే మాత్రం. తప్పకుండా సార్, వెస్టేజ్ యొక్క గొప్పతనం మీరు చెప్తా ఉంటే మళ్ళీ ఇంకొకసారి నాకు అంతా రిపీట్ అయినట్టు గుర్తు చేసింది. ఒక్కటేసారి ఇక్కడ మనం ఆలోచించాల్సింది, ఈ భూమి మీదకి మనం వచ్చాం ఒక మనిషిగా, జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, మనల్ని నమ్మి వచ్చిన ఒక భార్యకి, మన కడుపును పుట్టిన బిడ్డలకి మనం ఏమి ఇస్తున్నాం అని ఒక్కసారి కానీ వాళ్ళ గురించి కానీ రిపీటెడ్గా పదే మనం ఆలోచన చేస్తే మనిషి ఏదైనా చేయగలరు, ఏదైనా సాధించగలరు. ఎంత కష్టాన్ని, ఎంత పెయిన్ అయినా తీసుకోగలరని మీ మాటలు స్పష్టంగా అర్థమైంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వండర్ఫుల్ జూమ్ ఇచ్చారు. ఈ రోజు మేడం గారు స్టార్టింగ్ లో చాలా బాధపడి జూమ్ లోకి రావట్లేదు, జనాలు ఎందుకు రావట్లేదు అని అడిగింది. ఆ ప్రతి వ్యక్తి కూడా ఈ రోజు చలించిపోయి ఉంటాడు అనుకుంటున్నాను. ఈ రోజు మళ్ళీ వాళ్ళు చేయాల్సింది ఏంటి, చేస్తున్నది ఏంటి అనేది చంపపెట్టుగా అనిపించింది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వండర్ఫుల్ జూమ్ ఇచ్చారు. వెరీ స్పెషల్ గా మీకు ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ నరేష్ సార్. నెక్స్ట్ జాన్ విల్సన్ సార్, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ జాన్ విల్సన్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్ నరేష్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ థ్యాంక్ యూ సార్. ఇవాళ మీరు మంచి జూమ్ సెషన్ ఇచ్చారు. అసలు జూమ్ సెషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది సార్. సురేష్ సార్ ఎప్పుడు ఒక మాట అంటూ ఉంటారు, విజయం త్యాగఫలం అని. మీరు ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి మీరు మీ పేదరికం మీద యుద్ధం చేస్తూ మీరు కన్సిస్టెన్సీ విత్ మోటివేషన్తో మీరు చేయటం అనేది చాలా చాలా బాగుంది సార్. సార్ మీరు వెస్టేజ్లో కూడా మీరు అనుకున్న గోల్స్కి రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం థ్యాంక్ యూ సార్, ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ జాన్ విల్సన్ సార్, సూపర్. నెక్స్ట్ మహేష్ సార్, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. థ్యాంక్స్ సార్. గుడ్ మార్నింగ్ నరేష్ సార్. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఇవాళ మీరు చెప్తున్న ప్రతిదీ మన జీవితంలో మీరు పడ్డ కష్టం కానీ, మీకు జాబు రాకముందు జాబ్ రావడానికి ఎంత ప్రయత్నం చేశారు, ఎంత కష్టపడ్డారు, ఎంతమంది మాటలు విని ఎంత నెగ్లెక్ట్ అవ్వకుండా మీరు అనుకున్న మీరు తినకపోయినా కష్టంతో విజయమే ఫలితం అని చెప్పేసి ప్రతిరోజు ఎలా అంటే ఆ జాబ్ రావాలంటే మినిమం ఎలా కష్టపడాలో అలా పడితే కానీ రాదు అది. కానీ అంత చేసి మీరు చేశారు సార్. మీరు చేసిన పనికి మీరు అంటారు కదా, మనం చేసే పని కరెక్ట్గా చేస్తే రావాల్సిన ఫలితం ఖచ్చితంగా వస్తుందని నాకు అర్థమైంది సార్. నేను కూడా చాలా ఈ మధ్య కాలంలో చాలా చాలా డౌన్ అయ్యాను సార్, కొంచెం ఇబ్బంది అయ్యి. ఇప్పుడు మీరు జూమ్ విన్న తర్వాత ఇక ఇప్పటి నుంచి ఇంకెందుకు ఇలా ఉండాలని చెప్పేసి గట్టిగా ప్రిపేర్ అయినా సార్. థ్యాంక్ యూ సార్. మీ జూమ్ వల్ల ప్రతిదీ నాకు అసలు చెప్పడానికి మాటలు రావట్లేదు. థ్యాంక్ యూ సార్ సార్. మీరు సార్ ఇట్లా థ్యాంక్ యూ జూమ్ సార్. ఇంకా మీతో మరెన్నో సార్ ఇవ్వాలని కోరుకున్నాను సార్. మీరు థ్యాంక్ యూ సార్. మీకు ఒక చిన్న మాట సార్, ఆలోచించండి. నేను ఈ జాబ్ గురించి ఇంత కష్టపడిన వ్యక్తిని, ఈ జాబ్ కన్నా కానీ వెస్టేజీలోకి వచ్చానంటే ద ఇంపార్టెన్స్ ఆఫ్ వెస్టేజ్ అంటే ఈ జాబ్ కన్నా కానీ వెస్టేజ్ Yes, yes. ఎంత ప్రాముఖ్యమైంది, ఎంత విలువైంది చెప్పడానికి ఒక చిన్న ఆదర్శం సార్. అంతే, ఇంకేం లేదు సార్. మనం అందరం తప్పకుండా పట్టుకుందాం సార్, అందరం గెలుద్దాం సార్ దీంట్లో. థ్యాంక్ యూ సార్. మీరు మీరు ₹1 గోల్ కూడా అది ఇచ్చి మీరు ఊరికి వెళ్ళాలని కోరుకున్నాను సార్ మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ జ్యోతి మేడం ప్రతిపాడు, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ జ్యోతి మేడం, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ స్వర్ణ వసంత్ మహారాజ్ గారు, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ నరేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. వినిపిస్తుందా సార్? వినిపిస్తుంది మేడం. నరేష్ సార్ సౌండ్ వస్తుంది బ్యాక్గ్రౌండ్ అని ఆపారు. మేడం గుడ్ మార్నింగ్ మేడం, చెప్పండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. సార్ థ్యాంక్ యూ సార్. సార్ మీది చెప్పిన టెస్ట్ మనీ అసలు వండర్ఫుల్ గా ఉంది సార్. అసలు ఫస్ట్ నుంచి చాలా కష్టంతో ఎలా ఎదిగారు, ఎలా ఈ వెస్టేజ్ లో కూడా వచ్చిన్నారో మేము చూసున్నాం సార్, మేము విన్నాము అంతే సార్. మీరు ఫస్ట్ చదువుకోవడానికే మీ నాన్నగారిని అడిగిన్నారు 3000. అది మీ అత్తయ్య గారు మీకోసం ఇలా పెట్టి మిమ్మల్ని ఇట్లా చదివించుకోవడం ఇట్లా ముందుకు వచ్చారు. మీ పోలీస్ డిపార్ట్మెంట్కి రావడానికి ఎంత కష్టపడ్డారో మాకు ఇందులో అర్థమైంది సార్. మీరు ఒకటి చెప్పారు కదా సార్, ఒక రాజు కావాలంటే రాజు అనుకోవడం కాదు, రాజుకి తగ్గ యుద్ధం చేసి గెలిస్తేనే మనం ఇట్లా రాజు అవుతారని. అదే వెస్టేజ్ లో కూడా మనం గెలవాలనుకుంటే కాదు, అదే గెలిచేలాగా యుద్ధం చేస్తేనే ఇందులో మనం లక్ష్యం సాధించగలుగుతా అన్నారు. ఎలాంటి ఆటపోట్లు వచ్చినా సరే మనం ఇందులో నిలబడాలని అర్థమైంది సార్. మీరు మీ లక్ష్యాలు, మీ గోల్స్ సక్సెస్ అవ్వాలి. ₹1,00,00,000తో పాటు కారు, ఎవరైతే మిమ్మల్ని హేళన చేశారో అందరికీ మీరు ఒక ఇన్స్పిరేషన్ గా నిలబడాలి సార్. మిమ్మల్ని చూసి మేము ఇంకా ఎదగాలి. ఎందుకంటే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ సార్ వాళ్ళే ఉన్నారన్నప్పుడు మేము ఇంకెలా ముందుకెళ్ళాలి, ఇంకెంత ధైర్యంతో వర్క్ చేసుకోవాలని మాకు ఒక ఇన్స్పిరేషన్ సార్ మీరందరూ. థ్యాంక్ యూ సో మచ్ సార్.
థ్యాంక్ యూ మేడం. మీరు కూడా మేడం మీ గోల్స్ డ్రీమ్స్ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. దినేష్ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ రుక్సానా మేడం నంద్యాల, ప్లీజ్ సబ్మిట్ చేసుకోండి మేడం. దినేష్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్. నరేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. మేడం వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సార్ చాలా చాలా సూపర్ గా చెప్పారు సార్. ఎక్సలెంట్, అసలు గూస్ బంప్స్ వచ్చేసారు మీరు మీ టెస్ట్ మార్ని విని. ఎక్సలెంట్ సార్. మామూలుగా ఇన్స్పిరేషన్ గా లేదు సార్. ఎంత డౌన్ టు ఎర్త్ అంటే మీ అమ్మగారు మీ నాన్నగారు ఇది లాస్ట్ ఛాన్స్, మామూలుగా జాబ్ అయితే రా, లేకుంటే వెనక్కి రావద్దు అంటే ఆ మాట విన్నాక చాలా ఇదైపోయాను సార్. నేనైతే చాలా ఎమోషనల్ కూడా అయిపోయాను. అంటే ఇప్పుడు మామూలుగా చిన్న చిన్న కష్టాలకే మనం ఇదైపోతుంటాము. మీరు అంత డౌన్ టు ఎర్త్ అయ్యి ఒక జాబ్ సాధించాక మళ్ళీ డౌన్ ఫాల్ అవ్వడం అంటే నార్మల్ విషయం కాదు సార్. అది చాలా మీకు ధైర్యం కూడా చాలా ఎక్కువ ఉంది. అందుకే ఆ జాబ్ కూడా మీకు కరెక్ట్ గా ఉంది సార్. చాలా ఇన్స్పిరేషన్ ఉంది సార్. మేమైతే ఒక 2-3 డేస్ నుంచి హోమ్ మీటింగ్ చేయడం లేదు. ఇక్కడ ఓటర్ లిస్ట్ ఇష్యూస్ ఉన్నాయి, అందువల్ల అందరు బిజీగా ఉన్నారు. ఆ 3 డేస్ నుంచి ఏం చేయాలి అనుకుంటున్నాం మేము. హోమ్ మీటింగ్ లేవు, ఏం లేవు అని. మీ మాట విన్నాక ఇంకా ఇప్పుడు అయితే మీరు ఇందాక చెప్పారు కదా, లేవండి ఇద్దరు లేవండి అంటే మీరు ఇప్పటి నుంచి అయినా స్టార్ట్ చేయండి మీ వర్క్ అనేసి. ఇంకా ఎక్కువ త్రిబుల్ గా మేము వర్క్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం సార్. మీ గోల్స్ మీరు రీచ్ అయ్యి మీ ఊరికి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. దినేష్ సార్ థ్యాంక్ యూ. నెక్స్ట్ సురేష్ సౌజన్య గారు హైదరాబాద్, ప్లీజ్ సబ్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ నరేష్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఎక్స్ ఆర్మీ వైఫ్ మిస్సెస్ సురేష్ బాబు సార్ నేను. సో మాకు మీలాగా అయితే ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండి రాలేదు సార్. నేను మీది మాత్రం గ్రేట్, నిజంగా ఫైనాన్షియల్ ఉంది అని వచ్చారు, గోల్ పెట్టుకున్నారు, గోల్ సాధించారు. కానీ మీకు ఆ గోల్ కి హెల్ప్ చేసింది మీ మదర్ ఫాదర్ సగం అయితే సగం మీ మేనత్ గారు. ఆమె లైఫ్ లాంగ్ మర్చిపోకండి. ఆమె ఆ రోజు బంగారం పెట్టి ఇవ్వకపోతే మీరు ఆ 10th క్లాస్ రాసేవాళ్ళు కాదు, ఇంత గోల్లోకి వచ్చేవాళ్ళు కదా. ఆవిడకైతే హ్యాండ్స్ ఆఫ్ నిజంగా. సో మేమైతే హెల్త్ గురించి వచ్చాం సార్. మా హస్బెండ్ ఎక్స్ ఆర్మీ 21 years చేసి రిటైర్మెంట్ అయ్యి హైదరాబాద్ వచ్చాం. మేము వచ్చాక జాబ్ లో జాయిన్ అయ్యాం కరోనా టైంలో. సో మాది ఒక 5 years బాగానే నడిచింది, కానీ ఒక 1 year నుంచి హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల వచ్చాం మేము. వస్తే మాకు ఈ ప్రొడక్ట్స్ అన్ని వాడాక మాకైతే హెల్త్ క్లియర్ అయింది. క్లియర్ అయ్యాక నేను అనుకున్నాను, సో ఇంకా కొంచెం చేసుకుంటా పోతే, మనం కొంచెం కష్టపడుకుంటా పోతే మన పిల్లల లైఫ్ ఉంటది, 3 తరాలు ఇది ఉంది, ఆ ఇన్కమ్ ఉంది అని చెప్పి ఆలోచించి స్టార్ట్ చేసి నేను చేసుకుంటా పోతున్నాను సార్. ఆల్మోస్ట్ డైలీ ఒక 2 హోమ్ మీటింగ్స్ అయినా ట్రై చేసి ఇవ్వగలుగుతున్నాను సార్. కానీ మీ గోల్ అయితే మీరు సక్సెస్ అవ్వాలి. నిజంగా మీ స్టోరీ అయితే నేను ఈ రోజు నుంచి నా హోమ్ మీటింగ్స్ లో నేను ఎగ్జాంపుల్ గా చెప్తాను చాలా మందికి. కంపల్సరీ మీ స్టోరీ విన్న వాళ్ళైతే ఎవరైతే వింటారో, అంటే మీలాగా ప్రాబ్లం ఉన్న వాళ్ళు కంపల్సరీ ముందుకు వస్తారని నేను డెసిషన్ తీసుకున్నాను ఈ రోజు విన్న తర్వాత. మా హస్బెండ్ కూడా విన్నారు మీ మీటింగ్ ఈ రోజు. నేను కొంచెం సౌండ్ తక్కువ పెట్టేసి కిచెన్ లో వెళ్ళి పని చేసుకుంటుంటే లేదు, ఈయన అన్నారు, లేదు సౌజీ కొంచెం స్పీకర్ ఆన్ చెయ్యి, కొంచెం సౌండ్ పెంచు, నేను వింటాను అని అన్నారు మా హస్బెండ్. ఆయన అన్నారంటే నేను గ్రేట్ ఫీల్ అవుతున్నాను. సో ఆయన కూడా విన్నారు, ప్రతి ఊరు పేరుతో సహా నాకు చెప్తున్నారు. నిజంగా అతను గ్రేటు. పోలీస్ డిపార్ట్మెంట్ లోకి రావాలంటే ఒకప్పుడు మేము ఆర్మీలోకి వెళ్ళాలని ఎంత గోల్ పెట్టుకొని వెళ్ళాం, మాకు తెలుసా కష్టం. అదే కష్టం అతను కూడా పడ్డారు. సో అతనికైతే నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఆ గోల్ కానీ ప్రతి ఒక్కళ్ళకి ఉంటే ఈ బిజినెస్ లో ఎవరు ఎందుకు ముందుకు వెళ్ళరు, అందరు వెనక్కి ఎందుకు వస్తున్నారు అంటే గోల్ పెట్టుకోవట్లేదు. స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోండి, గోల్ పెట్టుకోండి, ప్రతి ఒక్క లీడర్ ముందుకు వెళ్ళిపోతారు, వెనక్కి అనేది ఉండదు ఒక్క పాయింట్ కూడా. సో అందరికి నేను ఇదే చెప్తున్నా, గోల్ పెట్టుకోండి సార్ లాగా, కంపల్సరీ ముందుకెళ్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. సార్కి మీకు కూడా చాలా థ్యాంక్ యూ మేడం. వితౌట్ గోల్ మనం ఏం చేయలేం మేడం, కానీ మనం సాధించాలంటే మాత్రం ఒక కష్టం ఉండాలి మేడం. ఆ కష్టం మనం ముందుకెళ్దాం మేడం. మీరు కూడా మేడం మీరు రీజన్ కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. నెక్స్ట్ శోభన్ బాబు సార్, ప్లీజ్ సబ్మిట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్ నరేష్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్.
సార్ ఈరోజు మీరు ఇచ్చిన జూమ్ సెషన్ మాత్రం చాలా ఎక్సలెంట్ సార్. అంటే ప్రతిదీ కూడా మనం మీరు మీ లైఫ్లో ఎదురైన ప్రతి విషయాన్ని కూడా ఎంత క్లియర్గా వివరించారంటే చాలా ఎక్సలెంట్గా వివరించారు సార్. నాకైతే మీరు చెప్పిన దాంట్లో ఒక మాట బాగా అనిపించింది సార్. అంటే ఊర్లో తిరిగేటప్పుడు కానీ, బయట ఉన్నప్పుడు కానీ, ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ, ఈ కోట బియ్యం వాడు వచ్చాడు అని ఒక మాట చెప్పారు కదా సార్. నిజంగా సార్, నేను మైసూర్ మీటింగ్కి వెళ్ళినప్పుడు సార్ చెప్పేవాడు, మోటివేషన్ అంటే నేను చెప్తాను వినండి వినండి అని అంటే అందరూ అసలు ఏం చెప్తాడా అని ఆలోచన చేశారు. మోటివేషన్ అనేది ఎక్కడ ఉండదు సార్, మన చుట్టుపక్కల వైఫై లాగా మన చుట్టుపక్కలే ఉంటుంది అని చెప్పాడు. అంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మన గురించి ఏం మాట్లాడుతున్నారు అనే దాన్ని అదే ఒక మోటివేషన్. దాన్ని మనం పాజిటివ్గా తీసుకుంటే పాజిటివ్గా ఉంటుంది, నెగిటివ్గా తీసుకుంటే నెగిటివ్గా ఉంటుంది. మీరు దాన్ని ఒక పాజిటివ్గా వాళ్ళ అన్న మాటను కూడా ఒక పాజిటివ్గా తీసుకొని మీ అమ్మా నాన్న రన్నింగ్ చేసేటప్పుడు నన్ను మీ అమ్మ చెప్పిన మాట నన్ను ఒక్కసారి గుర్తు తెచ్చుకో అని చెప్పిన మాటకి అసలు నిజంగా సార్ అలాంటి విషయాలు మనకు కరెక్ట్గా ఎప్పుడైతే గుర్తొస్తాయో అప్పుడే మనం సక్సెస్ అవ్వగలుగుతాం సార్. నిజంగా చాలా బాగా చెప్పారు సార్. చెప్పాలంటే థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు. అసలు చాలా విషయాలు చెప్పారు ఈరోజు, కానీ సింపుల్ గా చెప్పాలన్న విషయంలోనే ఇంతవరకు క్లోజ్ చేస్తున్నా సార్. థ్యాంక్ యూ సార్ నరేష్ సార్. సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. సో మచ్ మనం సార్. మనకి బూట్ క్యాంప్ లో చెప్పారు సార్ ఒకటి, సెల్ఫ్ మోటివేషన్ అంటే మన పిల్లోడికి ఫీజు కట్టకపోతే స్కూల్లో టీచర్ వాడిని నిలబెడితే వాడే మనకు మోటివేషన్. అవునవును మన సార్. భార్య ఇంట్లో ఇబ్బంది పడుతుంటే మన భార్య మనకు మోటివేషన్. మనకు ఎవరో వచ్చి ఒక స్పీకర్ చెప్పాలి, లేకపోతే మన మోటివేషన్ స్పీకర్ మనం నడిపించాలి కాదు, మన పరిస్థితులే మనకు మోటివేషన్. మన అమ్మ అవును కన్నీరు, సార్. మన భార్య కన్నీరు మనకు మోటివేషన్ సార్. మీరు గెలవాలి సార్, తప్పనిసరిగా మీరు కూడా ఒక మంచి స్థాయికి రావాలి సార్. అనేకులకు మీరు మోడల్ గా ఉండాలి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ నరేష్ సార్. వన్స్ అగైన్ భారతి మేడం ప్లీజ్ సబ్మిట్ చేసుకోండి. భారతి మేడం వడ్డాది ప్లీజ్ సబ్మిట్ చేసుకోండి మేడం. హలో గుడ్ మార్నింగ్ మేడం. సార్, గుడ్ మార్నింగ్ సార్. దినేష్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. నరేష్ సార్, గుడ్ మార్నింగ్ సార్. మేడం వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. సార్ నాకు చాలా బాగా చెప్పారు సార్ ఈరోజు సెషన్. నాకు చాలా అంటే గూస్ బంప్స్ వస్తాయి. మా తమ్ముడు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ సార్. మీరు ఫస్ట్ టైం నేను మిమ్మల్ని బూట్ క్యాంప్ లో చూసాను సార్, మార్చిలో. అప్పుడు మీ వీడియో బూట్ క్యాంప్ లో మీరు మాట్లాడారు కదా సార్. అవును మేడం, అవును మేడం. ఆ వీడియో నేను తీసి మా బ్రదర్ కూడా చూపించాను సార్. తను కూడా ఇన్స్పైర్ అయ్యారు మీ వల్ల. తను కూడా ఇప్పుడు జాయిన్ అయ్యారు సార్ వెస్టేజ్ యొక్క గొప్పతనం తెలుసుకొని. నెక్స్ట్ సార్ నాకు కనెక్ట్ అయిన పాయింట్ సార్, మీరు గెలవాలంటే యుద్ధాన్ని చూస్తే గెలము, యుద్ధం చేస్తేనే గెలుస్తామని చెప్పారు కదా సార్. అది నాకు బాగా కనెక్ట్ అయింది సార్. నేను కూడా హార్డ్ వర్క్ చేస్తున్నాను సార్. షూర్ మేడం. మీరు కూడా యుద్ధం చేయాలి మేడం. ఎన్ని పరిస్థితులు వస్తున్నాయి మొత్తాన్ని గెలవాలి. మీ డ్రీమ్స్ అండ్ గోల్స్ మీరు రీచ్ అవ్వాలి మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. మీరు కూడా మీ గోల్స్ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ భారతి మేడం. థ్యాంక్ యూ సార్. మా టీంలో వన్ ఆఫ్ ది గ్రేట్ లీడర్ సార్. మేడం టీచర్గా వర్క్ చేస్తూ కూడా పార్ట్ టైంగా బిజినెస్ స్టార్ట్ చేసి చాలా స్పీడ్గా గ్రో అవుతున్న లీడర్ సార్. త్వరగా నేర్చుకుంటున్నారు కూడా మేడం అసలు. సో చాలా చాలా బాగుంటుంది, బాగా వర్క్ చేస్తున్నారు సార్ మేడం కూడా. సూపర్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఇలాంటి లీడర్స్ రావాలి మేడం ఇంకా బయటికి. థ్యాంక్ యూ. నెక్స్ట్ లక్ష్మి మేడం విప్పుకుంటా మేడం. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ నరేష్ సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. వండర్ఫుల్ సెక్షన్ ఇచ్చారు సార్. ఈరోజు నిజంగా నేను 2 months అవుతుంది సార్ నేను జాయిన్ అయ్యి. ఇటువంటి సెక్షన్ మీ దగ్గర నుంచి విన్నాను సార్. సేమ్ మీలాగే సిచ్యువేషన్స్ నేను కూడా ఫేస్ చేశాను సార్. ఆ కోటా బియ్యంని అలా అవన్నీ నా గతాన్ని నేనే తవ్వుకున్నాను అని అనిపించేలాగా ఉంది సార్. నేను హార్ట్ఫుల్గా చెప్తున్నా, ఏడ్చేశాను కూడా మీ టెస్ట్ మనీ వినేసి. కొంచెం బాధ అనిపించింది. అదే సిచ్యువేషన్ ఒకవేళ నేను కూడా చదువుకోవాలని లక్ష్యం నాకు కూడా ఉంది సార్. నేను కానీ చేయలేకపోయినా, చిన్న వయసులోనే పెళ్లి చేసేసారు. నాకు కూడా గతాన్ని తవ్వుకున్నట్టుంది సార్. నాకు కూడా మీరు చాలా వండర్ఫుల్ సెక్షన్ ఇచ్చారు సార్. చదువుకునేటప్పుడు లైట్ ఆఫ్ చేసి, వీధుల్లో కూడా లైట్ ఆఫ్ చేసి కూడా మీరు సక్సెస్ అయ్యి ఏడ్చుకుంటా మళ్ళీ వెళ్ళారన్నారు కదా సార్.
అది కూడా నాకు బాగా కనెక్ట్ అయింది. అయినా వాళ్ళు అవమానించినా కానీ సక్సెస్ అయ్యి చూపించారు చూడండి సార్. వండర్ఫుల్ సార్. మీ గోల్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ నేను. మేడం థ్యాంక్ యూ మేడం. మీరు ఒక మాట అన్నారు మేడం, నేను 2 months నుంచి జాయిన్ కాలేదని చెప్పేసి. నేను చెప్పిందే గొప్ప టెస్టిమనీ కాదు మేడం, ప్రతిరోజు చెప్తున్నారు వాళ్ళ కష్టాన్ని, అది చాలా గొప్ప టెస్టిమనీ. మీరు ఎప్పుడైతే కన్సిస్టెన్సీగా జూమ్ లో జాయిన్ అవుతారో మేడం, అది మన జీవితాన్ని మారుస్తుంది. గతం మారాలంటే గమనం ఉండాలి మేడం. గమనం అంటే ప్రతిరోజు జూమ్ జాయిన్ అవ్వాలి. ప్రతి లీడర్ ఏదో ఒక పాయింట్ మనకు కనెక్ట్ అవుతుంది, మన జీవితాన్ని మారుస్తుంది మేడం. మీరు తప్పకుండా డైలీ జాయిన్ అవ్వండి మేడం, కన్ఫర్మ్ గా మన లైఫ్ మారుతుంది మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నరేష్ సార్. మాకు విప్పగుంట సార్ చాలా మంచి లీడర్. చెప్పగానే ఫస్ట్ టైం చెప్పగానే మాతో పాటు జర్నీ చేస్తూ ప్రతి మీటింగ్ కి అటెండ్ అవుతారు సార్ మేడము. ప్రోడక్ట్ వాడుకొని రిజల్ట్ తీసుకోవడం కాకుండా హోమ్ మీటింగ్స్ చాలా బాగా స్టార్ట్ చేయబోతున్నారు. సో సూపర్ సార్ మేడం అసలు. సూపర్ మేడం, సూపర్ మేడం, మీరు ఇలాగే ముందుకెళ్ళాలి మేడం. నెక్స్ట్ కాసిం వలి సార్, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్, దినేష్ సార్. గుడ్ మార్నింగ్ కాసిం వలి సార్, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ నరేష్ సార్. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ మంచి టెస్టిమనీ ఇచ్చారు సార్. ఏ పదము కూడా అందులోంచి పొల్లుపోని పదాలు, అన్ని కూడా అందరికీ హత్తుకునే పదాలు. ఈ రోజు జూమ్ లో జాయిన్ అయినటువంటి సుమారు 200కి పైగా 225 మంది వరకు జాయిన్ అయ్యారు సార్. అందరికీ కూడా ఇది ఎంతో శక్తినిచ్చింది సార్. మీ యొక్క జూమ్ లో అంత పవర్ ఉంది సార్. చదువుకునే స్థాయి నుంచి మీరు పడి లేచిన కెరటంలా, ఎన్ని అవమానాలు ఎన్ని వచ్చినా సరే మీ యొక్క గోల్ రీచ్ కావాలి అనే మీ దృఢ సంకల్పం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది సార్. ₹1 సాధించాలి, అప్పటి వరకు గ్రామానికి వెళ్ళకూడదు అని మీరు పెట్టుకున్న గోల్ త్వరలోనే రీచ్ అవుతారనేసి భావిస్తున్నాను సార్. ఆటుపోట్లు అనేవి మనకి శక్తినిస్తాయి సార్. మీరు చెప్పినటువంటిది యుద్ధం చూస్తే గెలవము, చేస్తే గెలుస్తాము అనే పదం నాకు బాగా కనెక్ట్ అయింది సార్. మీరు ఫ్రెండ్ భార్యని చూడడానికి వెళ్ళి మరుసటి రోజే గుండెపోటుతో మరణించారు అనేది నా మనసును కొద్దిగా కలచివేసింది సార్. ప్రతి ఒక్కరూ గోల్ పెట్టుకొని చేస్తే ప్రతి ఒక్కరూ కూడా లక్షాధికారులు, కోటేశ్వరులు అయ్యే ఛాన్స్ ఒక్క వెస్టేజ్ లోనే ఉంది అనేది అందరూ తెలుసుకోవలసిన నగ్న సత్యం సార్. అవును సార్, అవును సార్, తప్పకుండా మనం పని చేస్తే మనం గెలుస్తాం సార్. మీరు వర్క్ చేయండి సార్, తప్పకుండా మన లైఫ్ లో మనం మారుతాయి సార్. అందరం గెలుద్దాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కొత్తగా పనిచేస్తున్నాం సార్ 25 years నుంచి. ఎంతో మంది, చాలా మందిని పోలీసు ఉన్నతాధికారులతో అందరితో సత్సంబంధాలతో ఉన్నాను సార్. అయినప్పటికీ ఈ పాత్రికేయ వృత్తిలో కనీసం గౌరవ వేతనాలు అటువంటివి కూడా లేని వృత్తి సార్ ఇది. గౌరవం మాత్రమే ఉంటుంది, గౌరవ వేతనం అనేది ఉండదు. అటువంటి దాంట్లో ఉన్నాం సార్. కాకపోతే ఇంట్లో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల వలన ఈ స్టేజ్ లో అయినా సరే నిలబడాలి, సాధించాలి అనే సంకల్పంతో పూర్తి స్థాయిలో డిసైడ్ అయ్యి దీంట్లో జాయిన్ అయ్యాను సార్. నేను జాయిన్ అయ్యి 5 months అవుతుంది సార్. గెలవాలి అనే తపన చాలా ఎక్కువగా ఉంది. నా డౌన్ లైన్ లో ఉన్న వాళ్ళని గెలిపించుకోవాలి, అప్లైనర్స్ యొక్క సూచనలు సలహాలను తీసుకొని డౌన్ లైనర్స్ అందరినీ కూడా మంచి స్థాయిలో చూడాలన్నది నా యొక్క గోల్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ నెంబర్ చెప్తారా సార్, మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలి అనేసి అంటే ఎప్పుడైనా? సార్ నా నెంబర్ మన దినేష్ సార్ దగ్గర ఉంది సార్, దినేష్ సార్ దగ్గర తీసుకోండి సార్. తీసుకుంటాం సార్, తీసుకుంటాం. మళ్ళీ సార్ Thank నేను you, sir. ఇస్తాను లేండి మీకు. అలాగే సార్, అలాగే మాకు సార్. చింతపల్లిలో దొరికిన గ్రేట్ లీడర్ సార్. రిపోర్టర్ గా పనిచేస్తూ పార్ట్ టైమ్ గా బిజినెస్ టేకప్ చేసి చాలా మందికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్టోర్ కు సార్ చాలా 2-3 గంటలు జర్నీ పడుతుంది. అయినా కూడా ప్రతి లీడర్ ని స్టోర్ కి తీసుకెళ్లి ప్రోడక్ట్స్ ఇప్పించి అసలు ఒక చాలా చాలా అద్భుతంగా చేస్తారు సార్. బిజినెస్ కూడా చాలా, ఒక మనిషిని చాలా గౌరవిస్తారు సారు. నాకు చాలా ఇంటికి వెళ్ళినప్పుడు కూడా చాలా ఒక గౌరవంతో ఒక కొడుకులాగా చూసుకున్నారు సార్. నాకు చాలా హ్యాపీగా ఉంది. సో థ్యాంక్ యూ వలి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ సోఫియా మేడం నంద్యాల, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి మేడం.
గుడ్ మార్నింగ్ సోఫియా మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్ దిలీప్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ నరేష్ మార్నింగ్ సార్. మేడం. మేడం వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సార్ చాలా బాగుంది సార్ స్పీచ్. అంటే ఈరోజు ఇంకా మొత్తం మోటివేషన్ తో స్టార్ట్ అయినట్టు అయిపోయింది. చాలా గ్రేట్ సార్. అన్ని అప్ అండ్ డౌన్స్ మీరు తీసుకొని ఇంత స్పోర్టివ్ గా ఉండడం చాలా పెద్ద విషయం సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సోఫియా మేడం, థ్యాంక్ యూ. నెక్స్ట్ థ్యాంక్ యూ సార్. బీబ్జాన్ మేడం, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ నరేష్ సార్. మేడం వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మీరు ఏం చెప్పినా కానీ మీ వాయిస్ మాత్రం అద్భుతం మేడం. సార్ అంత లేదులే సార్. సార్ మీ అమ్మగారికి మీ అత్తయ్య గారికి కూడా నమస్కారాలు సార్. చెప్పానని చెప్పండి. మీ అత్తయ్య గారు సహాయం చేయకపోతే ఇంత దూరం మీరు రాలేరు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమెకి హ్యాట్స్ ఆఫ్ సార్. మీ టెస్ట్ మోని ఇవాళ చాలా బాగుంది సార్. అది కాక ఎంత ఇబ్బందులు సినిమాల్లోనే ఉంటాయి అనుకున్నా సార్. సినిమాల్లో చూపిస్తారు అనేదే నాకు తెలుసు సార్. కానీ ఎక్సలెంట్గా మీరు బయట కూడా ఎంత ఇబ్బందులు పడి ఈ దీంట్లోకి వచ్చారు పోలీస్ జాబ్లోకి. పోలీస్ జాబ్ అంటేనే ఒక గ్రేట్ జాబ్ సార్. సార్ వినిపిస్తుందా? మేడం వస్తుంది చెప్పండి, మీ వాయిస్ వస్తుంది చెప్పండి. గౌరవమైన జాబ్ సార్ పోలీస్ జాబు. అదే మీరు డిసైడ్ అయి కొట్టారంటే గ్రేట్ సార్. మీరు ₹1,00,00,000 సాధించి మీ ఊరికి వెళ్ళాలన్నది ఆ గోల్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సార్. ఈ అవకాశం ఇచ్చిన నాకు దినేష్ సార్కి హ్యాట్స్ ఆఫ్ సార్. మేడం మీరు థ్యాంక్ యూ మేడం. మీకు మంచి వాయిస్ ఉంది ఇప్పుడు మేడం, మీరు తప్పనిసరిగా గొప్ప లేట్ అవుతారు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. సార్ ముందుగా మాట్లాడిన వల్లి సార్ మా తమ్ముడే సార్. అల్లూరు సీతారామరాజు జిల్లా. సూపర్ మేడం. మాకు చింతపల్లి టీం రావడానికి ముఖ్య కారణం మేడమే సార్. హెల్త్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తూ కూడా మాకు పార్ట్ టైం నార్మల్గా సెలవులే దొరకవు వాళ్ళకి. అలాంటిది వీలైనంత టైంని ఇస్తూ టీంని చేస్తున్నారు ఈరోజు. సూపర్ మేడం, సూపర్. థ్యాంక్ యూ. ఇంకా నేను పార్ట్ టైమే చేస్తున్నా సార్. ఫుల్ టైం రావాలని నా కోరిక సార్. త్వరలో ఫుల్ టైం తీసుకోవాలని మేము కూడా ఆశిస్తున్నాం మేడం. సూపర్ మేడం. నెక్స్ట్ సార్ థ్యాంక్ యూ సార్. వై బ్రహ్మయ్య గారు, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ బ్రహ్మయ్య గారు, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. వై బ్రహ్మయ్య సార్. ఓకే నెక్స్ట్ సీతయ్య గారు, వై కొండేపి టీం, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి సార్. హలో సార్, నా వాయిస్ వినపడుతుందా? సార్ వస్తుంది సార్ వాయిస్ మీది. ఎవరు అడ్మిట్ చేసుకోబోతుంటే సరే. మరియమ్మ గారు, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ మరియమ్మ గారు. మేడం అన్మ్యూట్ చేసుకోండి, మళ్ళీ మ్యూట్ చేసుకుంటున్నారు. ఓకే నెక్స్ట్ శంకరన్న గారు, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. శంకరన్న గారు, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి సార్. శంకరన్న గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. గవర్నర్ నరేష్ సార్ గారు గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సూపర్ సార్, సూపర్ టెస్ట్ మనీ చెప్పారు సార్. మరో అంబేద్కర్ సార్ గారు గుర్తొచ్చారు సార్ మీ టెస్ట్ మనీలో. థ్యాంక్ యూ సార్. ముందుగా మీ
తల్లిదండ్రులకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను సార్. ఎందుకంటే మీలాంటి గ్రేట్ లీడర్ని మాకు అందజేసినందుకు ముందుగా మీ తల్లిదండ్రులకు నమస్కారాలు తెలియజేస్తాను సార్. మీరు మాకు చాలా మోటివేషన్ సార్. ఎందుకంటే ప్రతి పాయింట్ కరెక్ట్ అయింది సార్, ఒకటని లేదు. నేనైతే ఎమోషనల్ అయ్యాను. మీరు అనుకున్న గోల్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. మీరు కూడా తప్పనిసరిగా మీ లైఫ్ లో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఏసమ్మ గారు చీరాల ప్లీజ్ సబ్మిట్ చేసుకోండి మేడం. ఏసమ్మ గారు చీరాల ప్లీజ్ సబ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ నరేష్ సార్. మేడం వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సార్ నాకైతే ఇవాళ మీ జూమ్ విన్నంతసేపు కన్నీళ్ళు ఆగలేదు సార్. ఎందుకంటే మీరు కొడుకుగా బెస్ట్, కానీ తల్లిదండ్రులకి కొడుకే తల్లిదండ్రులు అయ్యారు సార్ మీరు. నాకైతే ఈరోజు మీరు చాలా చాలా మీరు చెప్పిన టెస్ట్ నాకు చాలా కలెక్ట్ అయింది సార్. తల్లిదండ్రులకే తల్లి తండ్రి అయ్యారు సార్. వాళ్ళ బాధలు అమ్మ గురించి ఎంత ఆలోచించారంటే మీరు చాలా గ్రేట్ సార్. మీకు సార్ ఆ దేవుడు నేనైతే మీలాంటి బిడ్డ అందరికి ఉండాలని కోరుకుంటున్నాను సార్. నేను చాలా ఎమోషనల్ అయ్యాను సార్. సేమ్ నా బిడ్డ కూడా అంతే కష్టపడుతున్నాడు సార్. ఇప్పుడు మా కోసమే కష్టపడతారు. మేము కూడా పేదవాళ్ళమే సార్. ఆ దేవుని రోజు ప్రార్థించేదాన్ని నేను, ఇక మా కష్టాలు తీర్చని. ఆ దేవుడు మాకు ఈ వెస్టేజ్ని ఇచ్చాడు సార్. మీరు ఎలా అయితే అన్నారో నిలబడాలి గెలవాలని, నాకైతే చాలా చాలా ఈరోజు జూము నా జీవితంలో ఒక గొప్పగా గుర్తుగా ఉండిపోయింది సార్. నాకు చదువు లేదు, మాట్లాడటం కూడా రాదు సార్. మీరు బిడ్డగా సెలెక్ట్ అయ్యారు, ఒక భర్తగా చక్కగా, మళ్ళీ ఒక వెస్టేజ్లో ఒక లీడర్గా కూడా సక్సెస్ అయ్యారు సార్. చాలా చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. మీరు కూడా మేడం తప్పనిసరిగా నిలబడండి, గెలుస్తాం మేడం. కన్ఫర్మ్ గా మన బ్రతుకులు మారుతాయి. ఇది మంచి అవకాశం మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అవును సార్, మీ గోల్ రీచ్ అవ్వాలి సార్. మీరు ₹1,00,00,000 గెలిచి కార్ తీసుకొని అమ్మా నాన్న కాడికి వెళ్ళాలి సార్. నేను కూడా చర్చిలో ప్రార్థన చేస్తా సార్, మీకోసం రోజు చేస్తాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఏసమ్మ గారు. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మరియమ్మ గారు ప్లీజ్ సబ్మిట్ చేసుకోండి మేడం. ఓకే నెక్స్ట్ వై బ్రహ్మేష్ సార్ ప్లీజ్ సబ్మిట్ గుడ్ చేసుకోండి. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ సార్. దినేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. నరేష్ సార్ గుడ్ మార్నింగ్ మేడం. సార్. సార్ మీరు చాలా అసలు మీరు వింటుంటేనే నాకు చాలా దుఃఖం అనిపించింది సార్. నేను పోలీస్ డిపార్ట్మెంట్ ఒక హెడ్ కానిస్టేబుల్ కూతుర్ని సార్. నా చిన్నతనంలో ఈ ప్రాక్టీస్ చేసి వచ్చేసరికి తల్లిదండ్రులు వాళ్ళకి శనగలు, నానబెట్టిన శనగలు, పాలు ఇచ్చేవాళ్ళు సార్. బాగా ఫుడ్ పెట్టి పోషించేవాళ్ళు వాళ్ళు రన్నింగ్ చేయటానికి అంత. కానీ మీకు మీ తల్లి మీకు పట్టుదలను అసలు ఫుడ్గా పెట్టింది. మీకు ఆత్మ ధైర్యాన్ని మీకు ఇచ్చింది. పట్టుదలతో మీరు జయించి జాబ్ని సంపాదించారు. అది మీరు ఎలా నాకు అనిపిస్తుంది సార్, మీకు మీ తల్లిదండ్రుల మీద ఉన్న ప్రేమ, మీకు మీ కుటుంబం పైన ఉన్న ప్రేమే మీకు విజయానికి కారణం అని నేను అనుకుంటున్నాను సార్. నిజంగా ఇంత ప్రేమ కలిగి తల్లిదండ్రుల మీద ఉండే కొడుకులు చాలా అరుదు అనిపిస్తుంది సార్. చాలా బాగా చెప్పారు సార్. మీ టెస్ట్ మనీ చాలా బాగుంది సార్. ఇంకా మీరు విజయాన్ని పొందుకోవాలని, మీరు మున్ముందుకు పోవాలని ఆశిస్తూ దేవుణ్ణి ప్రార్థిస్తానని కోరుకుంటున్నాను సార్. ఎక్సలెంట్ సార్. మీ థ్యాంక్ యూ మేడం. వెరీ థ్యాంక్ యూ గుడ్ మేడం. సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మేడం. ఇంకోటి ఏంటంటే సార్, దీంట్లో మనకు వయసుతో తారతమ్యం లేదు, ఏమీ లేదు సార్. నా వయసు ఇప్పుడు 66 అయినా కూడా అంటే కుటుంబం మీద, బిడ్డల మీద ఉన్న ప్రేమే మనల్ని పట్టుదలతో ముందుకు నడిపిస్తుందని నా అభిప్రాయం సార్. మీరు కూడా మీ ఫ్యామిలీ పట్ల, మీ తల్లిదండ్రుల పట్ల ఉన్న ప్రేమతోనే మీరు ఇంత ముందుకు వచ్చారని నేను నమ్ముతున్నా సార్. హలో సార్.
థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. వెల్కమ్ వెల్కమ్ సార్, వెల్కమ్. థ్యాంక్ యూ మరియమ్మ గారు. నెక్స్ట్ XRME ఆర్ లక్ష్మీనారాయణ గారు, ప్లీజ్ సబ్మిట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ నరేష్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈరోజు ఈ జూమ్ మీటింగ్ చాలా అద్భుతంగా ఉంది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్, ఈ కొత్త జూమ్లో ఈ వెస్టేజ్లో జాయిన్ అయిన వాళ్ళు కొత్త వాళ్ళు కానీ ఎవరైనా ఆగిపోదాము మనం చేయలేకపోతున్నాం అనే వాళ్ళకి మంచి ఉదాహరణ ఇచ్చారు సార్. మీ జూమ్ మీటింగ్ విన్న వాళ్ళు ఎవరైనా సరే ఈరోజు ఆగిపోదాము మనం చేయలేమనే ఆలోచన కూడా ఎవరికి రాదు సార్. నెక్స్ట్, ఈ జూమ్ మీటింగ్ ఫస్ట్ రోజు వినేవాళ్ళు ఉన్నారు. ప్రతిరోజు జూమ్లో జాయిన్ అయ్యి కొంచెం సేపు అటు పక్కకి వెళ్తూ ఉంటారు, ఏదో పనులు చూసుకుంటూ ఉంటారు సార్ కొంతమంది. వాళ్ళు కూడా ఈరోజు ఏ ఒక్కరు కూడా మీ జూమ్ మీటింగ్ వదిలేసి పోయి ఉండరు అనుకుంటున్నాను సార్. అంత అద్భుతంగా ఇచ్చారు సార్ మీరు ఈరోజు జూమ్ మీటింగ్ మీరు. థ్యాంక్ యూ సార్, వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ భారతి మేడం, 999 ప్లీజ్ సబ్మిట్ చేసుకోండి మేడం. బి భారతి మేడం, ప్లీజ్ సబ్మిట్ చేసుకోండి. నెక్స్ట్ చైతన్య గారు. గుడ్ మార్నింగ్ భారతి మేడం, వెరీ గుడ్ మార్నింగ్. అదే సార్, గుడ్ మార్నింగ్ సార్. మేడం వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సూపర్ గా ఉంది సార్. ఇది పొద్దున్నే మీరు అనుకునింది, మీరు చిన్ననాటి జ్ఞాపకాలు, వర్షం పడినప్పుడు ఇల్లు వరుస్తా ఉన్నాడు, ఎండాకాలం ఇంటి పైన అది కప్పినా కూడా వర్షాకాలం అనేది వర్షం కొడుతూ ఉంటది పట్టుకుంటా. అలాంటి ఇబ్బంది కూడా మీరు ఊళ్ళో పెట్టుకొని మనం అంటూ ఒక స్థాయిలో ఉండాలా అని చెప్పి అనేసి, యుద్ధం చూస్తే రాదు కానీ యుద్ధం చేస్తే వస్తుంది అని చాలా కనెక్ట్ అయింది సార్. ఇలా నువ్వు చాలా పరిగెత్తన రీచ్ కావాలంటే పరిగెత్తన చేయాలా, లేదా నడుస్తున్న చేయాలా, లేదా వాకుతూ ఉంటే చేయాలా, కానీ ఎక్కడో ఉంటే అక్కడే ఉండిపోతే అనుకుని రీచ్ కాలేవు అనే మాట కదా బాగా చాలా కనెక్ట్ అయింది సార్. నీ ఫ్రెండ్ భార్య గురించి అతను అనుకోకుండా చనిపోయినప్పుడు నీ ఫ్రెండ్ భార్య ఆమె చీపిరి పట్టుకున్నట్టు ఆ విషయాన్ని చూసి మీరు చాలా అక్కడ అప్సెట్ అయినట్టుగా, ఇలాంటి పరిస్థితి రాకూడదు అని చెప్పి దాన్ని మైండ్ లో పెట్టుకుని మనం ఏదో ఒకటి చేయాలా, మనం అనుకున్నది మన కుటుంబానికి ఏదో ఒక భరోసా అనేది ఇవ్వాలా అని చెప్పని మీరు ఒక బాధ్యతను తీసుకున్నది ఆ మాట. చాలా ఇలాగా చాలా మాటలు కనెక్ట్ అయినాయి సార్. మేము మాటలు అసలు చాలా మోటివేషన్ చేసినారు సార్ మా అమ్మ. ఇప్పుడు అసలు నేను అసలు నైట్ నుంచి అనుకుంటా ఉన్నా, నేను ఏం చేస్తాను, నేను చేయలేనేమో అని చెప్పని అనుకుంటా ఉన్నాను. కానీ మీ మాటలు ఈ వర్క్ చేయలేనేమో అని చెప్పి అనుకుంటా ఉన్నాను, నెగిటివ్ గా అనుకుంటా ఉన్నాను. కానీ పొద్దున్నే మీ మాటలు చాలా ఉత్సాహాన్ని ఇచ్చింది సార్, చాలా భరోసాని ఇచ్చింది సార్. నాకు చాలా అంటే చాలా భరోసాని ఇచ్చేది సార్. నేను కూడా చెయ్యాలా, నేను ఎందుకు చేయకూడదు, నేను కూడా చేయాలి, మన మధ్య నుంచి వాళ్ళే కదా, మనమే ఉన్నోళ్ళం కాదు కదా అని చెప్పనేసి నాకు అక్కడి నుంచి ఒక ఉత్సాహం అనేది వచ్చింది సార్. చాలా భలే ఉన్నాయి సార్ మోటివేషన్. చాలా మాట నాకు కనెక్ట్ అయింది సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ చైతన్య గారు, ప్లీజ్ సబ్మిట్ చేసుకోండి మేడం. ప్లీజ్ కొంచెం షార్ట్ గా స్వీట్ గా కంప్లీట్ చేయరా అందరూ. దినేష్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చైతన్య మేడం, వెరీ గుడ్ మార్నింగ్. నరేష్ సార్ గుడ్ మార్నింగ్. మేడం గ్రేట్ లీడర్ మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మీరు ఇవాళ ప్రతిరోజు వాళ్ళ టెస్ట్ మనీ వింటున్నాం సార్. కానీ అద్భుతంగా ప్రతిదీ గుర్తు పెట్టుకొని మీ చిన్నతనం నుంచి మీరు రాజుగానే చేశారు సార్. ప్రతి విషయంలో యుద్ధమే చేశారు. యుద్ధమే అంటే ఎవరినో మనం ఏదో చేయాలని కదా సార్, మన పేదరికం మీద నీకు వల్ల కాదు, నువ్వు చేయలేవు, నీకు చేత కాదు, నువ్వు చదవలేవు, ఈ జాబు నువ్వు గెలవలేవు అనే ప్రతి దాని మీద మీరు యుద్ధం చేశారు. ఆ యుద్ధం చేసి
మీరు సక్సెస్ అయ్యి యుద్ధం గురించి మళ్ళీ మాకు కూడా గుర్తు చేశారు సార్. ఫస్ట్ నుంచి చిన్నతనం నుంచి మీరు కష్టాలు పడ్డారు. ఈరోజు మీ తల్లిదండ్రుల్ని, మీ బంధువుల్ని మొత్తాన్ని గుర్తుపెట్టుకొని అంత చక్కగా మాట్లాడారు సార్. నిజం సార్. నా హృదయపూర్వకంగా చాలా చాలా హ్యాపీ. ఎందుకంటే ఒక స్థాయికి వచ్చినాక ఇవన్నీ గుర్తుపెట్టుకోరు. ఎందుకంటే నేను ఒక స్థాయిలో ఉన్నాను కదా, నేను జరిగిపోయింది ఎందుకులే అనుకుంటారు సార్. కానీ అలా కాదు. నువ్వు ఫస్ట్ నుంచి నువ్వు పడ్డ శ్రమనే మీరు గుర్తు చేసుకున్నారు, మాకు గుర్తుగా నిలబెట్టారు సార్. థ్యాంక్ యూ సార్. మీలాంటి గొప్ప బిడ్డని కన్నందుకు నీ తల్లిదండ్రులకు హ్యాట్స్ ఆఫ్. నాకు అంబేద్కరే గుర్తొచ్చాడు సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. గొప్పగా మీరు నిలబడ్డారు. వెస్టేజీలో మీలాంటి లీడర్లను తీసుకొచ్చినందుకు మీ అప్లైనర్కి ముందు హ్యాట్స్ ఆఫ్. దినేష్ సార్ మీలాంటి వాళ్ళకి జూమ్ ఇచ్చి ఎంతమందో ఇవాళ ఎంతమందో సార్ ఈసారి చెయ్యంగా, ఈసారి ఇంత మోటివేషన్ గా మాట్లాడంగా వెస్టేజీని మనం ఎందుకు కోల్పోవాలని ధైర్యంగా జూమ్ ఇచ్చారు సార్. ఇవాళ కరెక్ట్ గా మాట్లాడారు సార్. మా హృదయంలో పేదరికం తీసుకోండి, సక్సెస్ అవ్వండి అని గుర్తు చేశారు. ఖచ్చితంగా సార్, మీరు మీ గోల్ రీచ్ అయ్యి మీ ఊర్లో కారులో వెళ్ళి మీ వాళ్ళందరికీ మీరు స్ఫూర్తిగా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే, లేడీస్ కొంచెం గమనించండి, టైం ఎక్కువ లేదు, సార్ కూడా వెళ్ళాలి కాబట్టి కొంచెం షార్ట్ అండ్ స్వీట్ గా కంప్లీట్ చేయండి లేడీస్ ప్లీజ్. సీతయ్య గారు కొండైపి ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి సార్. సీతయ్య గారు కొండైపి ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి సార్. సీతయ్య గారు కొండైపి ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి సార్. ఓకే, గోపికృష్ణ గారు ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ గోపికృష్ణ గారు, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ నరేష్ సార్. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ మీ టెస్టిమోనీ ఇవాళ చాలా బాగుంది సార్. మీరు చిన్నప్పటి నుంచి మీ బాల్యంలో మీ పేదరికాన్ని జయించడానికి మీరు పడిన కష్టాలు కానీ సార్, మీరు చెప్పారు చూడండి సార్, బతుకు పరుగు అని, ఆ విషయం నాకు బాగా కనెక్ట్ అయింది సార్. కొన్ని విషయాలు కూడా అసలు మీరు నాకే చెప్పినట్టు అనిపించింది సార్. ఈరోజు టెస్టిమోనీ మాత్రం సూపర్గా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గోపికృష్ణ సార్. నెక్స్ట్ వెంకటేశ్వరం గారు ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ వెంకటేశ్వరం గారు, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ నరేష్ సార్. మేడం వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సార్ మీరు నిజంగా మీరు అనుకున్న గోల్స్ అన్ని రీచ్ అవుతూ వస్తున్నారు. సూపర్ హీరో సార్. మీ ఇండియా సినిమాల్లో డబ్బులు తీసుకొని చేసే హీరోల కన్నా మీరు సూపర్ హీరో సార్. అన్ని అనుకున్నట్టు చేస్తున్నారు. కరెక్ట్ గా అట్లాగా మేము కూడా ఫాలో అవ్వాలని చెప్పండి. మేము చేసేది చాలా తక్కువ సార్. నిజంగా పిల్లల గురించి కానీ, తల్లిదండ్రుల గురించి కానీ, ఫ్యామిలీ గురించి చెప్పేది చాలా కనెక్ట్ అయింది సార్. మీరు చెప్పిన ప్రతి పాయింట్ కనెక్ట్ అయింది. కాకపోతే టైం లేదు కదా, అందరికీ అవకాశం ఇవ్వాలని అన్ని చెప్పలేకపోతున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ మేడం. గోల్ ఏదైతే ఉందో అది త్వరగా మీరు అనుకున్న కాడికి తొందరగా రీచ్ అవుతారు సార్. మీరు అదే కాదు ఇంకా డబుల్ అవుతారు సార్. థ్యాంక్ యూ సార్ వెంకటేశ్వరం గారు. అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ రమేష్ బాబు గారు ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి సార్. సార్ ప్లీజ్ అడ్మిట్ చేసుకున్నారు రమేష్ బాబు గారు. నెక్స్ట్ సీతయ్య గారు కొండేపి ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి సార్. నెక్స్ట్ బ్రహ్మయ్య గారు ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి సార్. ఓకే సార్, ప్లీజ్ హ్యాండ్ రైస్ చేసినప్పుడు కొంచెం లైవ్ లో ఉండండి సార్. రమేష్ సార్.
నెక్స్ట్ రెడ్మీ 7 ప్లీజ్ సబ్మిట్ చేసుకోండి సార్. హలో శంకరన్న గారు ప్లీజ్ సబ్మిట్ చేసుకోండి సార్. ఓకే, థ్యాంక్ యూ నరేష్ సార్. వన్స్ అగైన్ ఈరోజు చాలా అద్భుతమైన జూమ్ ఇచ్చారు మాకు ప్రతి ఒక్కరికి. ఇంకా మనం చేయాల్సింది చాలా ఉంది, మనం ఇంకా కష్టపడలేదు అని నిరూపించారు. కష్టం అంటే, నిజమైన కష్టం అంటే మీదే సార్. అన్ని కష్టాలని దాటుకొని ప్రతి కష్టాన్ని మెట్టుగా మార్చుకొని ఈరోజు సక్సెస్ వైపు ఎప్పుడు ఆగకుండా వెళ్తూనే ఉన్నారు. సూపర్ సార్, సూపర్. థ్యాంక్ యూ నరేష్ సార్. థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ యూ మచ్ సార్. నిజంగా నాకు ఇచ్చిన థ్యాంక్ అవకాశాన్ని యూ బట్టి మీకు, సురేష్ సార్ గారికి, అమ్మకి, ప్రభు అతనికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే సార్, లీవ్ అవ్వచ్చు. నేను మీటింగ్స్ అనౌన్స్ చేసి క్లోజ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే లీడర్స్ గమనించండి, మనకి ఈరోజు మీటింగ్స్తో పాటుగా మనకి కొత్తగా మన టంగుటూరులో మన నాగలక్ష్మి మేడం డిఎల్సిపి ఓపెన్ అవుతుంది. ఆల్రెడీ బిల్లింగ్స్ స్టార్ట్ అయినాయి. రేపు 25వ తారీఖు మన మహాగురూజీ ఎంఎస్ఆర్ సార్ చేతుల మీదుగా అఫీషియల్ గా ఓపెన్ అవుతుంది. సో ప్లీజ్ లీడర్స్, దయచేసి మీ టీం టంగుటూరు, సింగరాకొండ చుట్టుపక్కల ఇంకెక్కడ మీ టీం ఉన్న వాళ్ళని అక్కడికి ప్రమోట్ చేసుకోవచ్చు. సో చాలా బాగా ఉంది, ప్రోడక్ట్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. సో మీకు ఏ ప్రోడక్ట్ కావాలన్నా మ్యాక్సిమం దొరుకుతాయి. సో ప్లీజ్ లీడర్స్, మీ టీంని ప్రమోట్ చేసుకోగలరు. రేపు టంగుటూరులో ఓపెనింగ్ ఉంటుంది. అదేవిధంగా టంగుటూరులో అదే రోజు మనకి మహాగురూజీ ఎంఎస్ఆర్ సార్ మీటింగ్ కూడా ఇవ్వటం జరుగుతుంది. సో రెండింటిని కరెక్ట్గా ఉపయోగించుకోవచ్చు లీడర్స్. సో థ్యాంక్ యూ. అదేవిధంగా మన గ్రేట్ లీడర్, మన అప్లైనర్ సురేష్ సార్ మీటింగ్ 26వ తారీఖు రాపర్లలో మీటింగ్ ఇవ్వటం జరిగింది. సో అది కూడా మనం ప్రమోట్ చేసుకోవచ్చు లీడర్స్. థ్యాంక్ యూ. అలాగే 23 మన మహాగురూజీ ఎంఎస్ఆర్ సార్ అద్దంకిలో మీటింగ్ ఇవ్వటం జరిగింది. సో అద్దంకి మీటింగ్ కూడా 23వ తారీఖు ప్రమోట్ చేసుకోవచ్చు. సో గమనించండి లీడర్స్. నెక్స్ట్ అలాగే టంగుటూరులో మీటింగ్ రేపు 25వ తారీఖు మన మహాగురూజీ ఎంఎస్ఆర్ సార్ అండ్ పిఎస్ఆర్ సార్ ఇద్దరు చల్లమ్మ తోట బ్రహ్మమారి మఠ గుడి ఫంక్షన్ హాల్లో మధ్యాహ్నం 2 గంటలకు మీటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది సార్. 20 రూపాయలు మాత్రం టికెట్ బుక్ చేసుకోండి దగ్గరలో ఉన్న లీడర్స్ అందరికి. ఫస్ట్ టైం టంగుటూరులో మీటింగ్, అతిపెద్ద మీటింగ్ రాబోతుంది. సో గమనించండి లీడర్స్, టంగుటూరు త్వరలో పెద్ద హబ్ కాబోతుంది. మీ టీమ్స్ ని అక్కడ డెవలప్ చేసుకుంటే వీలైనంత స్పీడ్ గా ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోండి. సో థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ. అండ్ ఇంకా ఏమన్నా మీటింగ్స్ ఉన్నాయా? ఇంకా ఏమైనా మీటింగ్స్ ఉంటే వాటిని గ్రూప్ లో షేర్ చేస్తాం లీడర్స్. సో థ్యాంక్ యూ. ఈరోజు జూమ్ ఇంతటితో క్లోజ్ చేస్తున్నాం.